దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. పక్కన వాళ్ళకి కాస్త వందనాలు చెప్తారా? ఇటు పక్కన వందనాలు చెప్తారా? చాలా మీరు చెప్పట్లేదు, వెనకాల వాళ్ళు చెప్పట్లేదు. పక్కన వాళ్ళకి కాస్త వందనాలు చెప్తారా? దైవజనులైన మనం యూ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఎగ్జాంపుల్ సెట్ చేస్తే గానీ సంఘం ఎగ్జాంపుల్ గా నడవదు. ఎవరు సంవత్సరం ఆపరేట్ చేస్తారు మరి హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే, చెప్పాలి. కనుక మీరు ఎగ్జాంపుల్ని సెట్ చేసేవారు, నేను ఎగ్జాంపుల్ని సెట్ చేశాను. ఇవాళ ఎంతమంది దైవజనులు? ప్రభుదాస్ గారు, ప్రభాకర్ గారు రండి. సమస్య మేనేజర్ రండి. మంచి, థ్యాంక్ యూ. మంచి ఇంట్రడక్షన్ చేశారు. మీ అందరినీ ఈ విధంగా మీరు ప్రతిరోజు కలుసుకుంటారా? ప్రతిరోజు ఉదయం. ఓ, ఎంత ఆత్మీయంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు కలుసుకుంటూ ఈ విధంగా మరి సంవత్సరానికి ఒకసారి కలుస్తారు. అవును సార్, సంవత్సరానికి ఒకసారి ఇంత చక్కని ఎగ్జాంపుల్ని మీరు సెట్ చేయడానికి, మీ ద్వారా అనేక మంది బలపరచబడ్డానికి మనం ఒక ఎగ్జాంపుల్గా మనం ఉండాలి. వాళ్ళు చాలాసార్లు క్రిస్మస్లో మనం మర్చిపోయేది ఏంటంటే మనం అందరికీ చెప్తాం, మనకు మనం చెప్పుకోం. అక్కడ మైనస్ అయిపోతుంది. ఇవాళ మనం అందరికీ చెప్పి మనం చెప్పుకోకపోతే, మనం నేర్చుకోకపోతే, అందరికీ చెప్పి నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోతే, నేను దేవుణ్ణి ఆరాధించకపోతే, అందరికీ చెప్పి మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే చాలా మనం పోగొట్టుకుంటాం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. రాత్రి కూడా నేను మీటింగ్లో వాకింగ్ చెప్పాను, పబ్లిక్ మీటింగ్. ఈరోజు ముఖ్యంగా సేవకులు, దైవజనులు ప్రత్యేకంగా కలుసుకునే సమయం కనుక నేను దగ్గర అనేకమైన పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ మేము పెడతాం. చాలా మంది దైవజనులు వస్తారు. ఆ దైవజనులకి ప్రత్యేకంగా దైవజనుడిగా మనం ఎలా ఉండాలి, దైవజనుడిగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచారు, నీ నా బాధ్యతలేంటి, నీ నా పనులేమిటి, వాట్ ఈస్ ద పర్పస్, ఉద్దేశం ఏమిటి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు, ఈ విషయాలన్నీ మేము చర్చించుకోవడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా మీటింగ్ జరుగుతుంది. మా కాన్ఫరెన్సెస్ అందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉదయం 9 గంటల నుంచి బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టి రిజిస్ట్రేషన్స్తో పాటు ఫ్రీ రిజిస్ట్రేషన్స్, చక్కగా మంచి వాక్యం 11 గంటల వరకు. అందరితో బ్రేక్ ఇస్తాం 15 మినిట్స్, మరలా 1:30 వరకు. అంతతో 1 గంట బ్రేక్ ఇస్తాం. లంచ్ అయిపోయిన వెంటనే 2:30కి మళ్ళీ కలుసుకుంటాం, మళ్ళీ 4 వరకు. మళ్ళీ 15 మినిట్స్ బ్రేక్ ఇస్తాం, టీ బ్రేక్, బిస్కెట్స్ బ్రేక్. అంతకు మళ్ళీ 5:30 వరకు. ఇలా ప్రతిసారి కూడా నెలకి కనీసం 3-4 మీటింగ్స్ జరుగుతుంది. 3 రోజులు వరాసగా ఈ కాన్ఫరెన్స్. రీసెంట్ గా కూడా మేము ప్రత్యేకంగా డిసెంబర్ 1, డిసెంబర్ 2, డిసెంబర్ 3 అద్భుతమైన కాన్ఫరెన్సెస్ జరిగాయి. ద వెయిట్ ఆఫ్ ద కాల్. థీమ్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే, థీమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటంటే ద వెయిట్ ఆఫ్ ద కాల్. అనగా దేవుడు పిలిచిన పిలుపు యొక్క భారాన్ని నువ్వు గ్రహించావా? దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను నన్ను సేవకుడిగా పిలిచాడు, ఆయన పనివారిగా పిలిచాడు, ఆయన సేవ చేయడానికి నీకు నాకు ధన్యత ఇచ్చాడు. ఆ పిలువబడిన పిలుపు యొక్క భారాన్ని నువ్వు గ్రహించావా? లేక ఒత్తిడి మనం సేవ చేస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి సందేశాలు. ప్రత్యేకంగా నేను వన్ ఆఫ్ ది స్పీకర్స్, ప్రత్యేక అమెరికా నుంచి వచ్చినటువంటి మెగా చర్చ్ పాస్టర్ గారు అయిన జేసన్ స్టాక్టన్ గారు అద్భుతమైన సందేశాలు అందించారు. అలాగే నాట్ డేవిస్ అనే ఆయన అమెరికా నుంచి వచ్చారు. అలాగే ప్రత్యేకంగా జాక్ రైట్ అనే ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన దేవుని పరిచర్యలో ఆయన కూడా అద్భుతంగా వాడబడ్డారు. ఆయన పేరు ప్రత్యేకంగా మైకిల్ బేరీ అని. ఇలాగా ఈ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేస్తాం. అలా అంత మాత్రమే కాదు, మాది బైబిల్ కాలేజ్ ఉంది. ఇందాక ప్రభాకర్ గారు ఇంట్రడ్యూస్ చేసినట్టు మా బైబిల్ కాలేజ్ పేరు NCTS. ఎన్ అంటే నార్త్, సి అంటే కెరోలినా. నార్త్ కెరోలినా అంటే అమెరికాలో ఒక రాష్ట్రం పేరు.
అమెరికాలో దగ్గర దగ్గర 50 రాష్ట్రాలు పైన ఉన్నాయి. 50 రాష్ట్రాలు. మనకి ఎలాగైతే రాష్ట్రాలు ఉన్నాయి, అమెరికాలో కూడా రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలు. అందులో ఒక రాష్ట్రం పేరు నార్త్ కేరళైనా. నార్త్ కేరళైనా అనే రాష్ట్రంలో సుప్రసిద్ధ ప్రసంగికుడు, వరల్డ్ ఎవాంజలిస్ట్, అందరికీ తెలిసిన వ్యక్తి బిల్లీ గ్రహాం గారు పుట్టినటువంటి ఊరు. చార్లెట్ అనేటువంటి సిటీలో నార్త్ కేరళైనా అనే స్టేట్ లో ఆయన పుట్టారు. ఆయన సమాధిని కూడా నేను దర్శించాను. ఆయన ఇప్పుడు లేరు, రీసెంట్ గా చనిపోయారు. దగ్గర దగ్గర 95 సంవత్సరాల వరకు బ్రతికారు. అద్భుతమైన సేవ చేశారు. మన భారతదేశం కూడా వచ్చారు ఆయన. భారతదేశంలో కూడా చక్కని సువార్త కూడికలు, పెద్ద పెద్ద కూడికలు పెట్టారు. ప్రపంచం అంత వరల్డ్ ఎవాంజలిస్ట్. కనుక రాష్ట్రానికి కూడా గిఫ్ట్స్ పంచాం మనం. నేను కూడా పంచి చాలా గిఫ్ట్స్. అది సెమరిటన్ పర్సన్. ఇవాళ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి పేరు గ్రహం అని, ఆయనకి ఫ్రాంక్లిన్ గ్రహం అని వాళ్ళ అబ్బాయి చేస్తాడు. అవన్నీ షూ బాక్స్ లో ప్రత్యేకంగా అనేకమైన గిఫ్ట్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిస్తారు. కనుక వాళ్ళు ప్రతి చర్చికి వెళ్ళి అమెరికాలో ఆ చర్చిలో వాక్యం చెప్పి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీ చర్చి నుంచి ఎవరైనా ఇంకొక బిడ్డకి అమెరికాలో నుంచి ఆఫ్రికాలో కానీ ఇండియాలో కానీ వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ పంపించాలనుకుంటే, క్రిస్మస్ గిఫ్ట్ కనుక మీరు ఆ షూ బాక్స్, షూ ప్యాక్ చేసుకుని వస్తాం కదా మనం, షూ పెట్టుకునేవాళ్ళం. అలాంటి బాక్స్ లో ఏదైనా ఒక పేస్ట్ కానీ, బ్రష్ కానీ, బొమ్మలు కానీ ఏదైనా పెట్టి ఆ దేశంలో ఉన్న నీ స్నేహితుడికి బహుమానం ఇస్తావా అని ఆ చర్చిలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో ఆ చర్చిలో ఉన్నటువంటి పిల్లలు ఇంకొక దేశంలో ఉన్న పిల్లల కొరకు వారు 2 బాక్సులు 3 బాక్సులు సిద్ధపరిచి అలా చర్చ్ అందరూ కలిసి 200 బాక్సులు చర్చి పెడతారు. ఇలాగ అమెరికా దేశంలో ఉన్న చర్చిలన్నీ కలెక్ట్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేశాలకు పంపిస్తారు. ఆ పరిచర్య ఫ్రాంక్లిన్ గ్రహాం గారు చేస్తారు. సరే, పాయింట్ ఏంటంటే ఆ ఊరిలో స్టార్ట్ అయింది కాలేజ్ పేరు నార్త్ కేరళైనా థియాలజికల్ సెమినరీ. టీసీ అన్నది NCTS అంటే అర్థం. N అంటే నార్త్, C అంటే కేరళైనా, T అంటే థియాలజికల్, S అంటే సెమినరీ. నార్త్ కేరళైనా థియాలజికల్ సెమినరీ. ఆ కాలేజీని, అమెరికాలో ఉన్న కాలేజీని భారతదేశానికి తీసుకొచ్చారు. అమెరికాలో దగ్గర దగ్గర 33 క్యాంపసెస్ ఉన్నాయి. అందులో ఉన్న క్యాంపసెస్ లో అనేకమైన రాష్ట్రాల్లో వారు అద్భుతంగా పనిచేస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిగా తీసుకొచ్చాం. గత 10 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 950 మంది సేవకుల్ని తర్పిదించాం. 950 మంది సేవకులు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి మరి ప్రత్యేకంగా తమిళనాడులో, అలాగే ప్రత్యేకంగా బెంగళూరు, ఆ చుట్టుపక్కల మైసూరులో, కర్ణాటక అనే రాష్ట్రంలో వారు వాడబడుతుంటారు. చాలా సంతోషం. ఈ బైబిల్ కాలేజీలో మీరు కూడా ఒకవేళ చదవాలి, మేము చదువుకొని దైవికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మేము నేర్చుకున్న జ్ఞానం సరిపోదు, ఇంకా నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగిన వారు రత్నరాజు గారు ఈ మా కోఆర్డినేటర్ కనుక ఆయన్ని తప్పక మీరు సంప్రదించండి. మీకు వివరాలు తెలియపరుస్తాం. ఈ కాలేజ్ ఫ్రీ ఏం కాదు. ఈ కాలేజ్ డబ్బులు చదవాలి. అమెరికాలో ఈ కాలేజీలో చదవాలంటే లక్షల మీద కట్టాలి. కనుక ఈ కాలేజీలో చదవడానికి చాలా లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ భారతదేశంలో అంత లక్షలు కట్టేవాళ్ళు లేరు. కడతారు కానీ సెక్యులర్ స్టడీస్ కి కడతారు. అబ్బాయిని డాక్టర్ చదివించాలంటే లక్షలేంటి, కోట్లే కడతారు. వాళ్ళ అబ్బాయిని ఇంజనీర్ చదివించాలంటే బాగానే కడతారు. కానీ దేవుని గురించి నేర్చుకోవడానికి మాత్రం డబ్బులు కట్టడానికి మనం ఇష్టపడం. అందుకనే దైవజనుల కోసం దాన్ని బాగా తగ్గించి చాలా సునాయాసమైనటువంటి ఫీజుతో ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఇప్పటికీ 950 మంది సేవకులు అద్భుతమైన తరబేతి పొంది వారికి గ్రాడ్యుయేషన్ ఇస్తాం. బ్యాక్, కోట్, గౌన్, క్యాప్ అని పెట్టుకొని వారిని గౌరవ సన్మానంతో ఆ రోజు చివరి రోజు వారి గ్రాడ్యుయేషన్ చదువుతారు. మీరు కూడా మా గ్రాడ్యుయేషన్ చూడాలంటే రేపు 2026 జనవరి 15వ తారీఖున ఈ గ్రాడ్యుయేషన్, ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్స్ ప్రత్యేకంగా మరలా ఇంకొక 70 మంది వరకు వారు పట్టభద్రులు అవ్వబోతున్నారు. వారికి రేపు జనవరి 15, 2026 వారికి గ్రాడ్యుయేషన్ ఇస్తారు. మీరు కూడా రావచ్చు. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దైవ జ్ఞానం కావాలి మనకి. చాలా మందికి దేవుని గురించి జ్ఞానం తెలియక ఏదో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే కాలక్షేపం జరిగిపోతుంది. ఇవాళ చాలా మంది సేవకులు మేము తరబిదించినప్పుడు చూసాం. చాలా మంది సేవకులు వాక్యంలో సరైన లోతైన అనుభవం లేకుండానే 4 రోజుల్లో పాస్టర్ గారు అయిపోయి 2 మొక్కలు నేర్చుకొని ఏదో చెప్పుకుంటూ కాలక్షేపం అయిపోతుంది. ఒకరోజు నువ్వు దేవుని ఎదుట లెక్క చెప్పాలి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి బైబిల్స్ తెరవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14, 15 మనం చదివినట్లయితే
తిమోతికి రాసినటువంటి పత్రిక, 2 తిమోతికి రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 14-15 వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యం. దేవుని ఎదుట రేపొద్దున యోగ్యుడిగా నిలబడగలవా? సిగ్గుపడలేనక్కని పనివాడిగా నిలబడగలవా? యువర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనం అందరం దేవుని పనివాడు. నేను ప్రత్యేకంగా నా 18వ సంవత్సరంలో నేను మాస్టర్గా అయ్యాను. అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతాను. నాది విశాఖపట్నం, పుట్టి పెరిగింది విశాఖపట్నం. నేను ఇక్కడ చదువుకోవడానికని వచ్చాను. చదువుకోవడానికని వస్తూ చదువుతూ దేవుని సేవ ప్రారంభించాను. దేవుడి పిలుపు మేరకు ఇక్కడ అనేకమైన ప్రాంతాల్లో దేవుడి చేత వాడబడేవాడిని. దేవుడు అన్నాడు, నువ్వు చర్చ్ స్టార్ట్ చేయమన్నాడు. కనుక నేనేంటి ప్రభు, కుర్రోడిని, చిన్న బిడ్డని, నేను సేవ చేయడం ఏంటి? ఇప్పుడు వాక్యం మీ కొరకు చెబుతున్నాను కదా, నేను సేవకుడు మాత్రం అమ్మను, నేను ఇవాంజలిస్ట్గానే ఉంటాను, వాక్యం చెబుతాను అంత. నేను నీకు అవసరమైతే మంచి ఉద్యోగం చేసి ఇంజనీరింగ్ కదా. ఆ దినాల్లో ఇంజనీర్ అంటే 30 కాలేజీలు ఉండేవి. ఈ దినాల్లో ఇంజనీరింగ్ విలువ లేదు. ఆ దినాల్లో ఇంజనీర్ నేను 30 సంవత్సరాల క్రితం చెబుతున్నాను. నేను 33 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్. సో ఆ దినాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా కొద్దిగా ఉండేవి, విలువ ఎక్కువ ఉండేది. ఈ దినాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు గొప్పలు తప్పలుగా వచ్చేసినాయి. కనుక చాలా కొన్ని వేల మంది బయటకు వచ్చేస్తున్నారు ఇంజనీర్లు. ఉద్యోగం లేదు, డబ్బులు లేదు. ఆ దినాల్లో ఇంజనీర్ చాలా విలువైన. కనుక నేను డబ్బులు సంపాదించి నీ సేవకి ఇస్తాను, నీ సేవకులకి ఇస్తాను రేపు అంటే, నీ డబ్బులు ఎవరికి కావాలి? నేను ఇస్తాను. నువ్వు నాకే ఇస్తావా అని దేవుడు అడగడంతో ప్రభుకి నా జీవితాన్ని సమర్పించి నా 18వ ఏటనే నేను దేవుని సేవకుడిగా పక్కన ఇంజనీరింగ్ చదువుతూ దేవుని సేవ ప్రారంభించాను. దేవుని సేవలో ఇప్పటికీ దగ్గర దగ్గర 33 సంవత్సరాలు ఒక పాస్టర్గా పనిచేస్తాను. 33 years, 33 సంవత్సరాలు, 3 దశాబ్దాలుగా, 3 decades, 3 decades, 3 దశాబ్దాలుగా ఈ అయోగ్యుడైన నిన్ను దేవుడు సేవకుడిగా నిలబెట్టాడు. కేవలం దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలైనటువంటి అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు, కెనడా లాంటి పెద్ద దేశాలు, సింగపూర్, ఇలా పెద్ద పెద్ద దేశాలు అన్నిటిలో కూడా దేవుని వాక్యాన్ని పంచడానికి మన తరపున పనిచేసే ఆర్గనైజేషన్స్ అక్కడ పనిచేస్తాయి. మన SCC సాయన్ అసెంబ్లీ చర్చ్ అనేది అమెరికాలో ఉంది, సాయన్ అసెంబ్లీ చర్చ్ అనేది కెనడాలో ఉంది. కనుక ఇలాగ ప్రపంచ దేశాల్లో దేవుని పరిచర్య చేయడానికి దేవుడు అయోగ్యులైన నన్ను దేవుడు వాడుకొని ఒకరోజు కూడా ఖాళీ ఉండవు, నిద్రలో ఉండవు, దేవుని పరిచర్యలో వాడబడి. అమెరికా నుంచి ఆగస్టు నెలలో వెళ్ళిపోయింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు 19వ తారీఖున వచ్చాను. మొన్న రీసెంట్గా 15 రోజులు వచ్చిన వెంటనే మళ్ళీ మీటింగ్, మళ్ళీ అమెరికా నుంచి బృందాలు వచ్చినాయి. తద్వారా ఇక్కడ 1, 2, 3 డిసెంబర్ నుంచి నవంబర్ 29 నుంచే ప్రారంభించాలి. సో ఎందుకు మీతో చెబుతున్నానంటే, ఈ బైబిల్ కాలేజ్ ద్వారా అనేక మందికి సత్యం ప్రకటించాలి. ఎందుకంటే దేవుడి ఎదుటి యోగ్యుడిగా నిలబడాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడాలి. ఎలా మనం నిలబడగలవు రేపు దేవుని సన్నిధిలో? ఇవాళ కాలక్షేపం అయిపోతున్నాయి. ఇవాళ ఏది చెప్పినా ప్రజలు వింటారు, ఎందుకంటే బైబిల్ చదవరు కాబట్టి. మన విశ్వాసులను చెప్పుకునేవారు వారి చేతుల్లో బైబిల్ ఉంటాయి, కానీ వారు ఎప్పుడు బైబిల్ చదవరు. అందుకని మనం ఏది చెప్పినా వింటారు. ఇవాళ తప్పుడు బోధలు ఎందుకు చలామణి అవుతున్నాయి? తప్పు బోధకులు ఎందుకు ప్రజ్వలింపబడుతున్నారు? ఎందుకు ఉన్నతంగా అభివృద్ధి చెందుతున్నారు? తప్పుని గద్దించి తప్పుగా చెప్పేవాడు ఏడు కనుక, అది కూడా సత్యమే అనుకొని కాలక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు కనుక, ప్రతిదీ రైట్ అనుకునే వాళ్ళు ఉన్నారు కనుక, తప్పుగా గద్దించగలిగే సేవకులు ఉన్నారా? తప్పుగా ఏదెత్తి చూపించగలిగే వారు ఉన్నారా? వారి నోరును ముయించగలిగే వాళ్ళు ఉన్నారా? లేవు. నేను టీవీలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్లు చెప్పేవాడు. టీవీలో కొన్ని లక్షలు, పెద్ద పెద్ద టీవీల్లో మాట్లాడాడు. ఈవెన్ ప్రైమ్ ఛానల్స్ లో కూడా మాట్లాడాడు, మహా న్యూస్ లో కూడా మాట్లాడాడు, చాలా పెద్ద ఛానల్స్ లో. అలాగే సతీష్ కుమార్ ఉన్నటువంటి టీవీ ఛానల్లో కూడా నేను మాట్లాడాను. నిరీక్షణ అయింది. ప్రత్యేకంగా కల్వరి అనేది శాటిలైట్ ఛానల్స్, ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్ లో ఎందుకు మాట్లాడానంటే, తప్పు బోధకులు వారు మాట్లాడుతుంటే నా ఇంటికి నిక్కబొడిచి కోపం వచ్చేసి
ఎందుకనంటే ఎందుకు ఇలా తప్పు చెబుతున్నారు, ఎందుకు ఇలా వాక్యం అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ప్రాబ్లం అది. ఇవాళ మీరెలా చెప్తున్నారు వాక్యాన్ని? మీరు ఎంతసేపు వాక్యాన్ని సిద్ధపడుతున్నారు? మీరు ఎంతసేపు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు? సత్యవాక్యమును సరిగా ఉపదేశిస్తున్నారా? మన చదవండి ఆ మాట 2వ అధ్యాయం 15వ వచనం 2వ తిమోతికి రాసిన పత్రిక. దేవుని ఎదుట అది దేవుడు ఎదుర్కొన్న రేపు నిలబడు. దేవుని ఎదుట యోగ్యుడుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను పనివారు. మనమందరం సర్వే పనివారంగాను నిలబడాలంటే ఏం చేయాలి? సత్యవాక్యమును. ఈ వాక్యం సత్యమైంది. ఈ సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని సరిగా ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి కుదరదు. ఇవాళ నువ్వు సరిగా చెప్పట్లేదని ఎవరు అందరూ రేపు దేవుడు అడుగుతాడు, ఎందుకు అలా చెప్పావు, ఎందుకు తప్పు చెప్పావు, ఎందుకు సరిగా ఉపదేశించలేదు? సరిగా ఉపదేశించాలి. రేపు పొద్దున్న నువ్వు నేను సర్వెంట్స్, దేవుని సేవకులు. నేను చెప్పాను కదా, నా 18 ఏళ్ళే నేను పాస్టర్ అయిపోయాను. అంత మాత్రం అవగా దేవుడు నన్ను ఇంకా ఉన్నతికి తీసుకెళ్లి ఉన్నతంగా బిషప్ గా, అమెరికాలోనే బిషప్ గా నన్ను కాన్సిక్రేట్ చేశాడు. కాన్సిక్రేషన్ ఇచ్చి ఆ బిషప్ ఆ మొత్తం ఆర్డినేషన్ సర్వీస్ అంతా, కాన్సిక్రేషన్ సర్వీస్ అంతా అమెరికాలో నార్త్ క్యారోలైనాలో జరిగింది. అయితే నన్ను రేపు పొద్దున్న దేవుడు బిషప్ గారు అని పిలవడం, నన్ను రెవరెండ్ అని పిలవడం, నన్ను రేపు పొద్దున్న పాస్టర్ గారు అని పిలవడం, నన్ను పిలిచేది బల నమ్మకమైన మంచి దాసుడా. ఐఎమ్ ఎ సర్వెంట్. నేను బిషప్ అవనండి, మీరు రెవరెండ్ అవనండి, పాస్టర్ అవనండి, పాస్టర్ గారు అని ఎవరు మీకు పిలవడు, సర్వెంట్. మనం ఎంతమంది అలా సర్వెంట్ గా తగ్గించుకోగలుగుతాం? ఎంతమంది సర్వెంట్ గా మిమ్మల్ని మీరు దీన మనసు? ఇవాళ మనకి దేవుని వాక్యం ఎందుకు సరిగా నేర్పించట్లేదు దేవుడు? కారణం మనం సర్వెంట్స్ గా లేవు. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే సర్వెంట్ గా ఉంటామో దెన్ గాడ్ ఇస్ గోయింగ్ టు రియల్లీ బ్లెస్ యు. నిన్ను బ్లెస్ చేయడమే కాదు, నీ ద్వారా అనేకులు బ్లెస్సింగ్ కారణభూతులు. ఇవాళ సత్యాన్ని మనం అందుకే అన్వేషించాలి, తెలుసుకోవాలి. ఎంతమందికి దేవుడి గురించి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు నో అబౌట్ గాడ్? ఇవాళ దేవుడి గురించి తెలియదు. మొన్న ఒక ఆయన అంటాడు, అది పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ, ఒక పాస్టర్ గారు అంటున్నాడు, ఓ పెద్దగా వాడబడుతున్న దైవజనుడు అని అంటున్నాడు, ఏ తండ్రి యొక్క భాగంలో నుంచి వచ్చిన వాడు యేసు ప్రభు అన్నాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. మరి మీకు అర్థమైతే తండ్రిలో నుంచి ఒక భాగం అంటాం, ఆయనే యేసు ప్రభు అంట. ఎవరు చెప్పారు నీకు ఇలాగని? వాక్యం సరిగ్గా చదివేవా ఓ పాస్టర్? వాట్ యు ప్రీచ్ దట్? ఇప్పుడు ఎవడో నేను అడ్డుపరచకపోవచ్చు, కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు తప్పుని కనిపించు, కానీ రేపొద్దున దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. మనకి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అండ్ గాడ్ ద ఫాదర్. కుమారుడైన దేవుడు ఉన్నాడు, సన్ గాడ్ ద సన్. కుమారుడైన దేవుడైన ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒక్కడే దేవుడు. కానీ 3 వ్యక్తిత్వాల్లో ఉన్న ఒకటే దేవుడు. 3 వ్యక్తిత్వాలు మనం వివరించాలి. 3 వ్యక్తిత్వాల గురించి మనం నేర్చుకోవాలి. 3 వ్యక్తుల్లో కనబడే ఒకే ఒక దేవుడు. ఎంతమందికి తెలిసింది? అందుకనే చదవాలి. అందుకే దేవుడి గురించి చదివే సబ్జెక్ట్ ఏమంటారంటే థియోస్ అని అంటారు. థియోస్ అనే పదం గ్రీక్ లో వాడతారు దేవుడికి. తెలుగులో మనం దేవుడు అంటాం, ఇంగ్లీష్ లో గాడ్ అంటాం, కానీ అసలైన ఒరిజినల్ లాంగ్వేజ్ గ్రీక్ భాషలో థియోస్ అంటారు. గాడ్ ని థియోస్ అంటారు. అందుకనే మీరు ఏం చదువుతున్నారు బైబిల్ కాలేజీలో అంటే థియాలజీ అంటాం. థియాలజీ అంటే ఏంటి అర్థం? థియోస్ అంటే గాడ్ గురించి చదవడం. నేను దేవుడి గురించి నేను చదువులో ఉన్నాను, అందుకే నేను థియాలజీ చదువుతున్నాను. మరి దేవుడి గురించి, తండ్రి అయిన దేవుడి గురించి చదివే చదువుని ఏమంటారో తెలుసా? ప్రాపర్ థియాలజీ అనే డాక్టరీన్ అంటారు. కుమారుడైనటువంటి దేవుడి గురించి చదివే చదువుని ఏమంటారు తెలుసా? క్రిస్టాలజీ అని అంటారు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి చదువుని ఏమంటారు తెలుసా? న్యూమటాలజీ అంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మని గ్రీక్ భాషలో న్యూమా అంటారు. మరి చదవాలి. న్యూమటాలజీ అంత పెద్ద వ్యాస సబ్జెక్ట్ తెలుసా మీకు? అది చదవడంలో మా వాళ్ళు పుస్తకాలు రాస్తారు. నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ ని ఇంతంత పుస్తకాలు, ఇంతంత థీసిస్ అది సబ్మిట్ చేస్తేనే వారు గ్రాడ్యుయేషన్. అంతగానే ఓరకనే గ్రాడ్యుయేషన్ ఇచ్చేది. కొంతమంది డబ్బులు ఇస్తాం, గ్రాడ్యుయేషన్ ఇస్తారు. అలాంటి గ్రాడ్యుయేషన్ ఇచ్చేది కాదు. చదవాలా, నేర్చుకోవాలా. పరిశుద్ధాత్మ గురించి ఏమర్థమైంది? మరి పరిశుద్ధాత్మ అంటే చాలా మంది కేకలేయడం పరిశుద్ధాత్మ అనుకున్నారు, భాషల్లో మాట్లాడడం పరిశుద్ధాత్మ నేను పొందేసుకున్నట్టు అంటున్నారు. అర్థమవుతా?
సరిగా తెలుసుకోవాలి. వాళ్ళు ఎంతమంది మానవుడి గురించి తెలుసుకున్నారు? మానవుడి గురించి తెలుసుకునే దాన్ని మానవ శాస్త్రం అంటారు. దాన్ని గ్రీక్ భాషలో ఆంథ్రోపాలజీ అంటారు. ఆంథ్రో అంటే అర్థం మానవుడు, మానవుడి గురించిన శాస్త్రం, మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ. మానవుడు పాపం చేసేసాడు, అందరూ పాపంలో పడిపోయారు. పాపాన్ని ఏమంటారు? ఎందుకు పాపం అంటే ఏమిటి? ఇంతకి పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం ఒకటేనా? పాపం అంటే ఏంటి మరి? పాపం గురించి వ్యాస్ట్ సబ్జెక్టు, అది చదవాలి. బైబిల్ అంతా పాపం గురించి ఉన్నాయి. బైబిల్లో ఎక్కువ భాగం పాపం గురించే ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో పాపము లేని అధ్యాయాలు ఏమైనా ఉంటే 4 అధ్యాయాలు ఉన్నాయి. పాపము లేని అధ్యాయాలు బైబిల్లో 2 పుస్తకాలు పాపం లేకుండా కనబడే పుస్తకాలు. ఆ 2 పుస్తకాల్లో కేవలం 4 అధ్యాయాలు. ఒక పుస్తకంలో 2 అధ్యాయాలు, ఇంకొక పుస్తకంలో 2 అధ్యాయాలు. ఏమిటా పుస్తకాలు? ఒకటి ఆదికాండం, 2 ప్రకటన గ్రంథం. ఏంటా 4 అధ్యాయాలు? ఆదికాండం 1 అధ్యాయం, ఆదికాండం 2 అధ్యాయం. పాపం కనపడదు. దెర్ ఇస్ నో సిన్. 3 అధ్యాయంలోకి రాగానే పాపం ఎంటర్ అయింది. అక్కడి నుంచి మొదలు ప్రకటన గ్రంథం వరకు కూడా పాపం కనబడదు. కానీ పాపం లేని అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో 2 కనబడతాయి. అది 21 అధ్యాయం, 22 అధ్యాయం. పాపం లేదు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని దేవుడు సృజించి పాపం లేనిదిగా. ఇక మిగతాదంతా పాపం గురించి. మరి పాపం గురించి చెప్పొద్దు, పాపం అంటే ఏంటో చెప్పొద్దు. ఆ పాపాన్ని గ్రీక్ భాషలో హమర్షియా అంటారు. అందుకే దాని పేరు హమర్షియాలజీ. ఏం నేర్చుకున్నాం మనం? చాలా నేర్చుకోవాలి. మరి పాపంలోనే ఉండిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. పాపంలోనే ఉండిపోతే మనం నాశనానికి వెళ్ళిపోతాం. పాపం నుండి బయటికి రావడానికి ఆ జగత్ రక్షకుడు పరమేశ్వరుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. అందుకని రక్షణ శాస్త్రం నేర్పించాలి. రక్షణ శాస్త్రాన్ని గ్రీక్ భాషలో సొటీరియా అంటారు. చూసారా? అందుకని సొటీరియాలజీ నేర్పించాలి. చూసారా ఎన్ని లాజీలు ఉన్నాయో? ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం మనం నేర్చుకోకుండా ఎప్పుడు ప్రజలకు బోధిస్తాం మనం నేర్చుకోవడానికి టైం లేదు. ప్రజలకు ఎలా నేర్పిస్తాం మనం చెప్పండి? నువ్వు నేర్చుకోవాలా, అప్పుడు నువ్వు నేర్పించగలగా. ఎంతమంది దేవదూతల గురించి తెలుసు? దేవదూతలు ఎన్ని రకాలో మీకు తెలుసా? దేవదూతల్లో హయార్కీ మనం చూస్తే టాపెస్ట్ పొజిషన్ లో ఉన్నవారు సెరఫిమ్స్ అన్నారు. సెరఫిమ్స్ అంటే ఎవరో తెలుసా? శరావులు. 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎక్కడ ఎగురుతారండి? దేవుడు సింహాసనం పైన ఎగురుతారండి. పరిశుద్ధుడు 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 కొనియాడతాడు. ఇదే దర్శనాన్ని యెషయా చూశాడు. 6వ అధ్యాయంలో రాశాడు పాత నిబంధనలో. ఇదే దర్శనాన్ని పరలోకం ఎలా ఉంటుందో యోహాను గారు చూశాడు. ఆయన పద్మస్ ద్వీపంలో ఉండి ఆయన 4-5 అధ్యాయాల్లో రాశాడు ప్రకటన గ్రంథం. దాని కింద కొంచెం వస్తే చెరుబిమ్స్ అంటారు. చెరుబిమ్స్ అంటే కెరీబులు. కెరీబులు అంటే 4 రెక్కలు ఉంటాయి. 4 రెక్కలు మాత్రమే కాదు, వాళ్ళకి 4 ముఖాలు ఉంటాయి. ఒక ముఖం మనిషి ముఖం, ఒక ముఖం సింహం ముఖం, ఒక ముఖం ఎద్దు ముఖం, ఒక ముఖం పక్షిరాజు ముఖం. ఎంతమందికి తెలుసు? మరి ఎంతమంది నేర్చుకున్నారు? వివరించండి దాని గురించి. అంటే ఎంతమంది ఒక డిస్క్రిప్షన్ రాస్తారు, ఒక ఎస్ఐ దాని గురించి రాయాలంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చదవాలి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో చెరుబిమ్స్ గురించి అనగా కెరీబుల గురించి పెద్ద డిస్క్రిప్షన్ రాసింది. మొత్తం అధ్యాయం అంతా ఎలాగా వారు ప్రభువుని మోస్తారో, ఏ రకంగా కెరీబుల్లో సింహాసనం ఉంటుందో, వాళ్ళు ఏ విధంగా దేవుడు కూర్చుంటాడు, ఏ రకంగా వారు దేవుడిని ఆరాధిస్తారు, ఏ రకంగా వారు కళ్ళు ఉన్నాయో, ఏ రకంగా వారు వీల్స్ ఉన్నాయో, ప్రతిదీ దేవదూతల శాస్త్రం నేర్చుకోవాలి. దాని గురించి ఏంజియాలజీ అంటారు. అందుకే దేవదూతల గురించి రకరకాల పోలికలు ఉన్నాయి. అందులో ఉన్నవారు మెసెంజర్స్ ఉన్నారు, వర్తమానికులు ఉన్నారు, గాబ్రియల్ దూత, మిఖాయేల్ ఆర్కేంజల్స్ ఉన్నారు, రథములు అని అన్నారు, దేవదూతలు అన్నారు. చాలా విషయాలు దేవదూతల శాస్త్రం. ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది దేవదూతల శాస్త్రం. పుస్తకం రాస్తారు. ఆ దేవదూతల శాస్త్రంలో నుంచి ఇంకో భాగం విభజిస్తే అందులో నుంచే వచ్చాడు సాతాను. ఎందుకంటే సాతాను కూడా ఒకప్పుడు చెరుబిం అంటే ఎవరో తెలుసా? కెరీబు. సాతాను సెరాఫులు కాదు, సెరావు కాదు, 6 రెక్కలు కలిగినడు కాదు, 4 రెక్కలు కలిగినటువంటి చెరుబిమ్స్ లో వీడొకడు. చూసారా? చెరుబిం
బయటికి. అసలు పరలోకంలోనే పాపం ఎక్కడ స్టార్ట్ అయింది, పరలోకంలో నుంచి ఎందుకు త్రోసివేయబడ్డాడు, ఈ అన్నిటి గురించి వినాలంటే శాటనాలజీ, సాతాను శాస్త్రం. సాతాను దగ్గరికి, సాతానుతో పాటు చాలా మంది దేవదూతలు పరలోకం నుంచి త్రోసివేయబడ్డారు. దగ్గర దగ్గర 1/3, 1/3% పరలోకంలో ఉన్న దేవదూతలు ఖాళీ అయిపోయారు. ఎందుకు? ఎందుకంటే ఈ వెనకరించి అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు 2/3 మాత్రమే, 2/3% ఉన్నారు పరలోకంలో, అయినా ఎక్కువే. బయట పడదోయబడిన దేవదూతలు 1/3%, 1/3. అంటే గమనించండి ఎంతమందిని వెనక పెట్టుకొని వచ్చాడు. బ్రదర్ గారు అంటున్నారా, ఆ గల్ల చొక్క ఆయనకి లేపండి కొంచెం వెనక వెనక. లిసన్ లిసన్, నిద్రపోవడానికి రాలేదు బ్రదర్, యూ హావ్ కమ్ టు హియర్ గాడ్స్ వర్డ్. ఓకే, లిసన్ కేర్ఫుల్. నా పని ఏంటంటే మీ దేవుని వాక్యం నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే నా అంత బుద్ధి లేని వాడు ఉంటాడు. నేను ఇదే వాళ్ళకి చెప్పాలి, వినలేని వాళ్ళకి చెప్పకూడదు. మీరు వినట్లేదంటే నేను ఆపేస్తాను. యేసు ప్రభు కూడా విసుకున్నంత వరకు చెప్పాడు. వాళ్ళకి విసుగు ఎప్పుడు వచ్చిందో తెలుసా, మనలాగా ఇందాక మాస్టర్ గారు చెప్పారు, అరగంటకి విసుగు వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకనే స్వీట్ అన్న మన పరిస్థితి అలా తయారైంది. కానీ 3 గంటలు 10 గంటలు 3 రోజులు విసుగుదల రావాలి, తిండి కూడా మరిచిపోయాడు. 3 days. అది ఆల్గొన్న వాక్యం పట్ల ఆశ. మనకి ఇప్పుడు 1 గంట రావగానే అమ్మో వెనకలు పరిగెడుతున్నాయి. అది మన బతుకు. 3 రోజుల వరకు తిండి ఇవ్వాలి, నో బ్రేక్ఫాస్ట్, నో లంచ్, నో డిన్నర్. 3 రోజుల తర్వాత వాళ్ళు భోజనం వడ్డించండి. అది అలా పడిపోతారేమో నీరసం అయిపోయి. మంచి వాక్యం విన్నారు, అది భోజనం పెట్టండి. ఇవాళ మనకు ఓపిక లేదు దేవుని మాటలు విన్నాం. బ్రదర్ గారు వింటారా? నిద్రపోకండి. అందుకని శ్రద్ధగా దేవుని మాటలు వినండి. 10 నిమిషాలు నేను ముగించేస్తాను. కనుక ఆ దేవునితో ఉండవలసిన దూతలు సాతానుతో వెనక వచ్చేసారు. వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఎవరు చెప్తారు చెప్పండి? మీరు చెప్పండి, ఏమన్నారు చెప్పండి? లూసిఫర్ రా. ఓకే, ఇంకా ఏమంటారు అండి? సాతాను అనుచరుడు. ఓకే, ఇంకా మీరు చెప్పండి. వాళ్ళని డీమన్స్ అంటారు, దయ్యాలు అంటారు. దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ దేవదూతలు దయ్యాలు అయిపోయింది. అది అర్థం. దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారా? దయ్యాలు లేవని నమ్మేవాళ్ళు యేసు ప్రభు టైంలో ఉండేవాళ్ళు. వాళ్ళని సద్దుకీలు అనేవాళ్ళు. సద్దుకీలు, పరిశీలు, ఇద్దరు 2 జాబితాలు ఉండే. ఎందుకని వాళ్ళకి విడిపోయారు? వాళ్ళకి ఎందుకు డినామినేషన్ భేదాలు వచ్చింది? కారణం ఏంటంటే వీళ్ళు నమ్మి వీళ్ళు నమ్మరు, వీళ్ళు నమ్మి వీళ్ళు నమ్మరు. అది వీళ్ళేమో దయ్యాలు లేవంటారు, పరిశీలేమో దయ్యాలు ఉన్నాయంటారు. వీళ్ళేమో దేవదత్తులు లేరంటారు సద్దుకీలు, పరిశీలు అంటారు దేవదత్తులు ఉన్నారంటారు. సద్దుకీలు అంటారు పునరుద్ధానం ఉంది, చచ్చిపోయిన తర్వాత తిరిగి లెగిస్తామంటే ఉంది అని నమ్ముతారు పరిశీలు. సద్దుకీలు అంటారు చచ్చిపోయినాడు ఎలా లెగిస్తాడు, జరగని పని అంటారు సద్దుకీలు. అందుకనే సద్దుకీలు, పరిశీలు విడిపోయారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఆ దయ్యం శాస్త్రం గురించి నేర్చుకోవాలి. అసలు దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చారు? అందుకనే ఇద్దరు అంటే ఒక దేవదూతల శాస్త్రంలో నుంచి 3 భాగాలు విభాగించబడ్డాయి. ఒకటేమో దేవదూతల శాస్త్రం, ఒకటేమో సాతాను శాస్త్రం, ఒకటేమో దైవం శాస్త్రం. దాని ఇంగ్లీష్ లో జియాలజీ, శాటనాలజీ, జీవనాలజీ. సరే, అతి పెద్ద సబ్జెక్టులు ఉన్నాయి. మరి ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? ఇప్పుడు మీరు అన్వయించుకున్నారు, ఎప్పుడు లోతైన అనుభవాలు తెలుసుకున్నారు. మనం తెలుసుకొని అప్పుడు మనం బోధించాలి. యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపాడు. అందుకనే ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖ తేజస్సు మామూలుగా లేదు. దేవునితో మనం గడిపే కొద్దీ మన క్యారెక్టర్ మారిపోతుంది, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది, మన మాట మారిపోతుంది, మనం హంబల్గా తగ్గించుకుంటాం. బి యారగెంట్. ఇవాళ పాస్టర్లు చాలా మంది యారగెన్స్ ఉన్నాయి, గర్వం. Why? Because they think I am superior. No? Arrogance కాదు మనకు ఉండవలసింది, హ్యూమిలిటీ, తగ్గింపు. అప్పుడే మనం చెప్పగలుగుతాం, దేవుడు వాడుకుంటాడు. ఎంతమందికి చర్చ్ గురించి తెలుసు? చర్చ్ అంటే ఏంటి? గ్రీక్ భాషలో ఎక్లీసియా అంటారు. అందరూ చెప్పండి నాకు. ఎక్లీసియా
ఎక్లీసియా అంటే ఏంటి అర్థం? పిలవబడిన వారు, బయటికి పిలవబడ్డారు, లోకంలో నుంచి మీరు ప్రత్యేకించడానికి పిలవబడిన వారు. అది చర్చ్. దేవుడు విలువ పెట్టి కొన్నాడు మనం, ఆయన రక్తం పెట్టి కొన్నాడు మనం. మరి చర్చ్ గురించి చెబుతున్నావా సంఘానికి? చర్చ్ గవర్నమెంట్ గురించి చెబుతున్నావా? చర్చిలో ఉండవలసిన బాధ్యతల గురించి చెబుతున్నావా? చర్చిలో ఉన్నటువంటి సంఘ బిడ్డల గురించి చెబుతున్నావా? చర్చిలో ఉండే డీకన్స్, పరిచారికుల గురించి చెప్తున్నాం. పరిచారికులకు ఉండవలసిన అర్హత గురించి మనం చెబుతున్నామా? అసలు సంఘంలో ఉండవలసిన నాయకులు ఎలా ఉండాలి, ఆ సంఘ కాపరి ఎలా ఉండాలి, ఆ ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇవాళ క్వాలిఫికేషన్స్ లేవు. ఆ పాస్టర్ గారికి ఇద్దరు భార్యలు, ఆయన పాస్టర్ గారు. బైబిల్ చెప్తుంది యు డిస్క్వాలిఫై, నువ్వు క్వాలిఫై కూడా అవ్వవు. మాస్టర్ కింద క్వాలిఫై అవ్వవు, ఇద్దరు భార్యలు ఉంటుంది. నువ్వు ఎలా మాస్టర్ గారు కలవమని అయిపోతున్నావు? ఎంత విచారకరమైన సంగతి, ఎంత భయంకరమైన దుర్వార్తలు వింటున్నామో తెలుసా? మనం పాస్టర్ గారి గురించి విన్నాను నేను. ఏంటి తెలుసా? ఆయన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ ఇంకొక అమ్మాయితో అఫైర్ నడిపిస్తున్నాడు. చిచ్చి, సిగ్గు లేదు. ఇంక మనమేం మాదిరి చూపిస్తాం, ఇంక మనమేం చెప్తాం ఇతరులకి. అందుకే మనం అన్యులకి, లోకులకి మనం ఎగతాళి అయిపోయాం. మీరంతా ఇంతే అంటున్నారు ఒకరిని బట్టి. కారణం ఏంటి? మాదిరి లేదు. ఎలా బ్రతకాలో సంఘంలో ఒక దైవజనుడి గారు ఎలా జీవించాలో నీకు తెలియడం, దైవజనుడు కొనవలసిన అర్హతలు ఏమిటో మనకు తెలియడం, ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో మనకు తెలియడం. క్వాలిఫై అవ్వవు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయిపోవాలంటే నేను అంటే ఇండియా దేశానికి ప్రెసిడెంట్ అవ్వలేను. ఎందుకు అవ్వలేను? ఎందుకు అవ్వలేను? ఎవరైనా చెప్తారా? భారతదేశానికి నేను ప్రెసిడెంట్ అవ్వలేను. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ నేను మీట్ అవ్వను. ఫస్ట్ క్వాలిఫికేషన్ 65 సంవత్సరాలు దాటాలి. నాకు 65 లేవు. ఫస్ట్ క్వాలిఫికేషన్ అది. క్వాలిఫై అవ్వాలంటే, ముందు ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎవరు చిన్నోడిని తీసుకోవాలి. అందుకని 50 సంవత్సరాలు ప్రెసిడెంట్ అవ్వలేడు, 30 సంవత్సరాలు ప్రెసిడెంట్ అవ్వలేడు. భారతదేశానికి ప్రెసిడెంట్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్ లో మొదటి క్వాలిఫికేషన్ 60 సంవత్సరాలు పైన దాటబడిన వాడు మాత్రమే. అందరూ అవ్వలేదు. అందుకే మన చిరంజీవిని కూడా ప్రిఫర్ చేశారు ఆయన ప్రెసిడెంట్ కింద నామినేట్ చేయడానికి. ఎందుకంటే ఆయన 60 సంవత్సరాలు దాటిపెట్టారు, అందరిని పెట్టలేదు. అలా పాస్టర్ అందరూ అవ్వలేదు. దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ క్వాలిఫికేషన్? మనం మీట్ అయ్యామా, జీవిస్తున్నాం. అలాగా ఈ క్రిస్మస్ సందర్భంగా నేర్చుకున్న విషయాల్లో ఇవాళ మనకి లోతుగా వెళ్ళకముందే నేను కొంచెం ఇంట్రడక్షన్ లోనే ఈ మాటలు చెప్పాను. నాకున్న సమయంలో నేను ముగించాను. శ్రద్ధగా మీరేనండి. ఎంతమంది బైబిల్ గురించి తెలుసు? ఒక బైబిల్ అనే పదం బైబిల్ ఉందా? చూపించండి. బైబిల్ అనే పదం, బైబిల్ అనే పదం బైబిల్లోనే కనబడదు. పోనీ పాస్టర్ అనే పదం ఉందా బైబిల్లో? పాస్టర్ అనే పదం కూడా బైబిల్లో కనబడదు. పాస్టర్ అనే పదం బైబిల్లో లేదు. మనం అందరం పాస్టర్లో పెట్టుకున్నాం. పాస్టర్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, పాస్టర్ అని. మన పేరు కాపరి. దాని ట్రాన్స్లేషన్ పాస్టర్ కాదు, షెపర్డ్. నేను షెపర్డ్, నేను కాపరిని. పాస్టర్ లేదు బైబిల్ ఎక్కడ. బట్ ఇట్స్ ఓకే, లాటిన్ వర్డ్ నుంచి తీశారు. బైబిల్ అనే పదం లేదు, బిబ్లియోస్. బైబిల్ అసలు బిబ్లియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? బిబ్లియాలజీ అదొక సబ్జెక్ట్. బైబిల్ ఎక్కడి నుంచి తీయబడింది దాని గురించి చెప్పాలి. బిబ్లియాలజీ అనేది ఇంకొక సబ్జెక్ట్. ఎంతమంది భవిష్యత్తు గురించి తెలుసు? భవిష్యత్తు గురించి మీకు తెలుసా? మరి భవిష్యత్తు గురించి తెలిసేయడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఏ గ్రంథాల్లో లేవు, కేవలం బైబిల్ గ్రంథంలో భవిష్యత్తు గురించి రాయబడి. ఫ్యూచర్ అని దాన్ని ఏమంటారు తెలుసా? ఫ్యూచర్ ని గ్రీక్ భాషలో ఎస్కటాస్ అంటారు. అందరూ చెప్పండి నాతో. మీకు తిరగదు, కొంచెం కష్టమే, ఎందుకంటే గ్రీక్ భాష. గట్టిగా చెప్పండి. ఎస్కటాస్ అంటే అర్థం, ఎస్కటాస్ అంటే ఫ్యూచర్ అని అర్థం. లాజీ, స్టడీ అబౌట్ ఫ్యూచర్ ఇస్ కాల్డ్ ఎస్కటాలజీ. ఎస్కటాలజీ ఎస్కటాలజీ చదవడం అంటే భవిష్యత్తు గురించి. ఇవాళ ఎంతమందికి మానవుడి యొక్క భవిష్యత్తు తెలుసు? నీ భవిష్యత్తు నీకు తెలుసా? మరి తెలియకపోతే మనం తెలుసుకోవాలా, ఇతరులకి తెలియపరచాలి. మానవుడి యొక్క భవిష్యత్తు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సొలొమోను అన్నాడు, నరుడు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగునో ఎవరు తెలియజేస్తారు నాకు అని అన్నాడు. తర్వాత అధ్యాయం ఆయన రాశాడు, మన ఆయన తిరిగి మళ్ళా మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. తుని సత్యం తెలుసుకున్నాడు. అందరూ సత్యం తెలుసుకోవాలా. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యు డై? చచ్చిపోయిన తర్వాత జీవితం అంతమా? చచ్చిపోయిన తర్వాత జీవితం ముగింపా? కానే కాదు. ఎవరు చెప్పండి నీకు చచ్చిపోతే జీవితం ముగింపు?
బ్రతికింపాలి. నెట్టే చచ్చిపోతే అసలైన జీవితం ప్రారంభం. బోల్డ్ ఫ్యూచర్ ఉంది చచ్చిపోయిన తర్వాత. చచ్చిపోయిన తర్వాత ఫ్యూచర్ లేదని చెప్పడం నీ అమాయకత్వం. కమల పిల్లలు లోపల మాట్లాడుకుంటారంట తల్లి కడుపులు ఏమని, మనం కళ్ళు ఉన్నాయి కానీ చూడలేదు మనం, చెవులు ఉన్నాయి కానీ సరిగా ఎంచలేదు మనం, చేతులు ఉన్నాయి కానీ తింటలేదు మనం. ఎట్లా తింటారు కడుపులో ఉండి? ఎట్లా తింటారా? ఇక్కడ శుభ్రం కలిపి తినేస్తాం ఇంకొక అరగంటలో. మరి అది తింటారా? మీరందరూ నడుచుకుని వచ్చారు, లేకపోతే బండి మీద వచ్చారు. మరి వాళ్ళు అంటానికి లేదు, కడుపులోనే ఉన్నారు, కాళ్ళు ఉన్నాయి కానీ నడవడం. అప్పుడు ఇంకొకటి అంటాడంట, మనం అమ్మ కడుపులో నుంచి బయటకు వస్తాం రా ఒకరోజు, అప్పుడు మన అమ్మని చూస్తాం రా, అప్పుడు మన అమ్మతో ఉంటాం రా. మనం ఎవరికే మనం బయటికి ఎందుకు వస్తాం రా? మనం బయటకు అస్సలు రాము. ఒకవేళ బయటకు వచ్చామో అదే మన ఎండగా, ఆ రోజు మనం చచ్చిపోయినట్ట, మన జీవితం అయిపోయినట్టు. అది తెలియదు పాపం. కడుపులో ఉండి అదే జీవితం అనుకుంటున్నారు. ఆ చీకటి కలిగిన ప్రపంచమే జీవితం అనుకుంటున్నారు. ఆ ఉమ్మ నీళ్ళలో బ్రతుకుతూ, ఆ నీళ్ళ ప్రపంచంలో బ్రతుకుతూ అదే జీవితం అనుకుంటున్నారు. నీటిలో ఉన్నాం మనం, అమ్మ కడుపులో. ఇదే జీవితం, ఇదే ప్రపంచం, ఇంతటితోనే లైఫ్. ఏమైంది? కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలైన జీవితం ప్రారంభం. ఆ రోజు నిన్ను అందరు ఎత్తుకుంటారు, ఒక్కొక్క ఉయ్యాల్లో వేస్తారు, పేరు పెడతారు, ఉంగరాలు ఎక్కేస్తారు. మా నాన్న అయితే 10,000 10 ఉంగరాలు ఎట్టాడు. ఏకలా అనుకుంటాను నేను. అది పెళ్ళయి 6-7 సంవత్సరాల వరకు పిల్లలు లేదు. ప్రథమ సంతానం పుట్టడంతోనే పులిగోరు పథకం పెద్ద హంగామా చూసారు. అసలైన లైఫ్ ప్రారంభించబడి ఉయ్యాలు వేశారు, ఊపిరి అందరూ వచ్చారు. తర్వాత మెల్లిగా నాకు బొమ్మలు కొన్నారు, ఎంత లైఫ్. తర్వాత మెల్లిగా ఒక బ్యాగ్ ఇచ్చారు, ఎంత తగ్గించుకొని మెల్లిగా స్కూల్కి పంపించేశారు. స్కూల్కి వెళ్ళిపోయారు, స్కూల్లో లైఫ్ 10th క్లాస్ వరకు చదివి, అక్కడి నుంచి కాలేజ్ లైఫ్. కాలేజ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేశారు, పెళ్లి లైఫ్, భార్య, పిల్లలు, ఇంత జీవితం ఉందా? ఇవన్నీ కడుపులో జరగడం. కడుపులో ఉన్నది కేవలం 9 నెలలే. బయటకు వచ్చిన తర్వాత అసలు ఇవాళ ఎంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ భూమి మీద బ్రతికే 100 సంవత్సరాలే జీవితం అనుకుంటున్నారు. అసలు 100 ఎక్కడ బతుకుతున్నావు? ఇదే లైఫ్ అనుకోను సంపాదన మీద పడ్డామా? ఇదే లైఫ్ అనుకుని జీవితం మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడిపోతాం దేవుడిని పక్కనెట్టేసి. ఇదే లైఫ్, ఇదే జీవితం కాదు. ఇది కడుపులో ఉన్న జీవితం లాంటిది ఈ 100 జీవితం. 100 కూడా లేదు. 100 ఎక్కడ ఉంది? ఇంతకుముందు ఎంతకాలం బ్రతికారు? 900 సంవత్సరాలు బ్రతికారు. ఆదాం ఎంతకాలం బ్రతికారు తెలుసా? 930 సంవత్సరాలు. నోవా ఎంతకాలం బ్రతికారు తెలుసా? 950 సంవత్సరాలు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే మెతూషెలా హైయెస్ట్ రికార్డ్ బ్రేక్ చేశాడు 969, 969 సంవత్సరాలు. 970 సంవత్సరాలు బ్రతికారు ఎవరు లేదు. కానీ కనీసం నువ్వు నేను రేపు ఫ్యూచర్ లో ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మినిమం 1000 ఏళ్ళు బతికేస్తాం అక్కడ. ఎందుకంటే యేసయ్య 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. చేతులు కొంచెం గట్టిగా చెప్పట్లు. ఎంత ఫ్యూచర్ ఉందో చూడండి, ఎంత భవిష్యత్తు ఉందో చూడండి. చచ్చిపోయిన తర్వాత మనం అనుకుంటాం లైఫ్ లేదనుకుంటున్నాం. 3 లైఫ్ ఉంది. ఇక్కడ వెడలిపోయి అక్కడ ప్రభుత్వం పాటు ఉంటాం. ఇక్కడ కన్ను మూసి అక్కడ కన్ను తెరుస్తాం. అక్కడ జీవితం ప్రారంభించబడుతుంది. ప్రభుత్వ జీవితం ప్రారంభించబడుతుంది. అందుకని ఆ శిలువ మీద దమ్ముడితో చెప్పాడు, నేను నీవు నాతో కూడా పారదైసి. నేడు టుడే ఇవాళ చచ్చిపోతున్నాను. నన్ను కూడా చనిపోయి 10 నిమిషాలు చనిపోతున్నాను. కానీ చనిపోయిన తర్వాత మరుక్షణమే నాతో ఉండడం ప్రారంభిస్తాను. చనిపోయిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉండడం ప్రారంభిస్తారు. ఆ ప్రభుత్వం నిత్య మహిమలో, నిత్య సంతోషంలో. అంటే దాని అర్థం ఆఫ్టర్ డెత్ ఎస్కటాలజీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటి డెత్, మరణం తర్వాత ఏంటో తెలుసా? ఇంటర్మీడియట్ స్టేజ్ అని అర్థం. ఎక్కడ నువ్వు బతకాలో చచ్చిపోయిన తర్వాత. యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక స్థానంలో బ్రతుకుతారు, యేసుని నమ్మలేని వాళ్ళు మరొక స్థానంలో బ్రతుకుతారు. యేసుని నమ్మిన వాళ్ళు బ్రతికే స్థావరం పేరు పారదైస్ అంటారు. యేసుని నమ్మలేని వాళ్ళు బ్రతికే స్థావరం పాతాళం అంటారు. అందుకని యేసు ప్రభు వారు ఉపమానంలో చెప్పాడు, లాజరు ధనవంతుడికి వచ్చి. లాజరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, లేకపోతే అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. అదే పారదైస్, అదే పరలోకం. హేడెస్లోకి వెళ్ళాడు ఇంకొకడు, వాడి పేరు ధనవంతుడు. అంటే 2 స్టేజెస్ ఉన్నాయి, 2 ప్లేసెస్ ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళవలసిన స్థావరాల్లో
ఏదో ఒక స్థావరానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే ఒక స్థావరం, ప్రభువుని నమ్ముకోకపోతే మరొక స్థావరం, చచ్చిపోయిన తర్వాత వెళ్ళే స్థావరం. నీ కుటుంబస్తులు ఎవరు చచ్చిపోయినా, ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకుండా చచ్చిపోతే వారు హేడెస్ అనే భయంకరమైనటువంటి పాతాళంలో యాతన పడే స్థానానికి వెళ్ళిపోయారు. అది నిజంగా అగ్ని గంధకాలతో మండు గుండం కాదు అది, కానీ అగ్ని జ్వాల ఉంటుంది. అగ్ని గంధకం కాదు, గుండం కాదు. ఇది వేరు, అది వేరు. అది పర్మనెంట్ హెల్త్, ఇది టెంపరీ హెల్త్. పరదేశి కూడా పర్మనెంట్ హెవెన్ కాదు, టెంపరీ హెవెన్. పర్మనెంట్ హెవెన్ మనం ప్రకటన గ్రంథం 21-22 చూస్తాం. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, పర్మనెంట్ హెవెన్. ఇక పర్మనెంట్ గా ఉండేది, స్థిరస్థాయిగా ఉండేది, స్థిరంగా ఉండేది. చూసారా, చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏదో 2 స్థావరాల్లో ఏదో ఒక స్థావరానికి వెళ్తావు. దాని తర్వాత ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్తావు. ఇంటర్మీడియట్ స్టేజ్ తర్వాత నీకేం జరుగుతుందో తెలుసా? తీర్పు జరుగుతుంది. జడ్జిమెంట్, రిజరక్షన్ ఉన్నాయి. రిజరక్షన్ అంటే పునరుద్ధానం, పునరుద్ధానం తర్వాత తీర్పు, తీర్పు తర్వాత ఇటర్నల్ లైఫ్, నిత్యం. ఇదంతా జరగబోయేది. ఇది ఫ్యూచర్. మరి బైబిల్లో ఉన్న ఫ్యూచర్ గురించి మనం చదువుతున్నావా? అంతమంది కాస్మిక్ ఎస్కటాలజీ గురించి చదివారు. కాస్మిక్ ఎస్కటాలజీ అంటే అర్థం తెలుసా? కాస్మిక్ అంటే అర్థం భౌగోళిక భవిష్యత్ శాస్త్రం. భౌగోళిక అంటే అర్థం రేపు ప్రపంచానికి ఏమవ్వబోతుంది. ఇవాళ ప్రపంచ రాజకీయం మీకు తెలుస్తుందా? ప్రపంచ రాజకీయం అర్థమవుతుందా మీకు? బైబిల్ పరంగా జరిగిపోతుంది. రేపు క్రీస్తు విరోధి అనేవాడు ఒకడు రాబోతున్నాడు. ప్రపంచ నియంత, ప్రపంచాన్ని పరిపాలించే ఒక అధిపతి రాబోతున్నాడు. మొత్తం ప్రపంచం అంతా వాడి చేతుల్లో తీసుకుంటాడు. ఇక భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్, అమెరికాలో ప్రైమ్ మినిస్టర్, అమెరికా ప్రపంచానికి అంతటికి ఆడే ప్రైమ్ మినిస్టర్. ఒకటే వన్ వరల్డ్ గవర్నమెంట్, ఒకటే కరెన్సీ. ఇవాళ మనం అమెరికాకి వెళ్తే డాలర్ ఉంటుంది, సింగపూర్కి వెళ్తే సింగపూర్ డాలర్ ఉంటుంది, ఇంకో ఊరికి వెళ్తే దరామ్స్ ఉంటాయి. రకరకాల ఊర్ల కరెన్సీ. మన ఇండియన్ కరెన్సీ పేరు రూపీస్ అంటారు, రూపాయలు. కానీ రేపు ఒకటే కరెన్సీ, రేపు ఒకటే మతం, ఒకటే దేవుడు. నేనే దేవుడు. 666 ముద్ర. ఈ భవిష్యత్తు గురించి ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అందుకే భవిష్యత్ శాస్త్రం నేర్చుకోవాలి. అప్పుడు మనం సరైనటువంటి వాక్యాన్ని ప్రజలకి బోధించగలిగే వారిగా. ఇవాళ చాలా మంది దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టం లేదు. చదవండి బైబిల్ గ్రంథాలు. క్రిస్మస్ సందర్భంగా లూకా సువార్త 2వ అధ్యాయం త్వరగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం బైబిల్లోని వారు త్వరగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. వారు చూసి ఈ శివుడు 8వ వచనం నుంచి చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డులతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకునిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇవాళ నా మాట అడుగుతానండి, ప్రపంచంలో ఫస్ట్ మెసేజ్ ఎవరికి ఇవ్వబడిందో తెలుసా మీకు? క్రిస్మస్ సందేశం. ఇవాళ క్రిస్మస్ సందేశం మొట్టమొదటి వర్తమానం నువ్వు నేను చెప్పాలి. మొట్టమొదటి వర్తమానం చెప్పడానికి దేవుడు మనుషుల్ని వాడుకోగా, దేవుడు దేవదూతల్ని వాడుకున్నాడు. The Christmas story, Christmas message was proclaimed by angels. దేవదూతలు ప్రకటించారు మొట్టమొదటి క్రిస్మస్ సందేశాన్ని. అది కూడా ఎవరికి ప్రకటించారో తెలుసా? అక్కడ రాసింది, కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి సందేశం ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? అందరూ చెప్పండి. గొర్రెల కాపరు. కొంచెం గట్టి చెప్తారు. ఎవరికి? గొర్రెల కాపరు. అది ఎవరు? గొర్రెల్ని కాల్చారు. మీరెవరు? పాస్టర్ కావాలంటే
నేనేమన్నా అంటే ఎప్పుడైనా సందేశం దేవుడు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటాడు తెలుసా? మనకే. ఎందుకో తెలుసా? మనం గొప్పవడం అని కాదు, మనం తగ్గించుకుని ఉన్నాం. ఆర్డినరీ పీపుల్ మనం. సేవకులు ఎక్స్ట్రాడినరీ పీపుల్ కాదు, గుర్తెట్టుకోండి ముందు. మనం ఆర్డినరీ పీపుల్. సేవకులు హంబల్ చేసుకోవాలా, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలా. మీరు తగ్గించుకున్నప్పుడు దేవుని సందేశాన్ని మీరు వినడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వర్తమానం అందించింది దేవదూతలు. ఆ ఫస్ట్ వర్తమానం అందించబడింది ఎవరికి అంటే కాపర్లకి. వారు పనిలో ఉంటున్న వారికి, సోమరిపోతులకి కాదు, లేజీ పీపుల్కి కాదు. పాస్టర్లు చాలా లేజీగా తయారయ్యారు. They're so lazy in God's word. ఆనికి దేవుని సందేశం ఇవ్వబడదు. అక్కడ రాస్తుంది, పొలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, పొలంలో ఉండి రాత్రి వేళ కూడా, రాత్రి వేళ నిద్రపోకుండా తమ మందని కాచేవాళ్ళు, తమ మందని భద్రం చేసేవాళ్ళు. వీళ్ళు ఎంతమంది నీకు ఇవ్వబడిన మందని భద్రంగా కాపాడగలుగుతున్నారు? దేవుడి సందేశం మీరు తీసుకుంటున్నారా? వాళ్ళకి దేవుడి సందేశం ఇవ్వబడుతుంది, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆ మాటలు విని అప్పుడు నువ్వు ఇతరులకి చెప్పడానికి, నువ్వు సరి చేసుకోవడానికి, నువ్వు చక్కబరుచుకోవడానికి. వాళ్ళ దేవుని సందేశం మనకి ఎదురు రావట్లా? అయ్యా ఎట్లా మీరు అర్థమవుతుందా? వై గాడ్స్ మెసేజ్ ఇస్ నాట్ బీన్ హియర్ టు యూ, నాట్ బీన్ హర్ట్ టు యూ. ఎందుకంటే మనకు అర్థం అవట్లే. ఏది ప్రధాన యాజకుడు కానీ దేవుని మాట వెంటలా. ఒక చిన్న కుర్రాడు కనబడుతుంది, చిన్న కుర్రాడు అంటున్నాడు. ఆ కుర్రాడి పేరు సమూయేలు. మరి నేను ప్రధాన యాజకుడిని, హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడితో దేవుడు మాట్లాడడం మానేశాడు, కుర్రోడితో మాట్లాడడం ప్రారంభించాడు. వాయ్? ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? నీతో దేవుడు వాక్యం చెప్తున్నాడా? నీతో దేవుడి మాటలు వినగలుగుతున్నావు? సేవకులనే గర్వం మనలోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో దేవుడు మాట్లాడటం ఆపేస్తాడు. హంబుల్ పీపుల్తో దేవుడు మాట్లాడతాడు. మోకాళ్ళ మీద ఉండి తగ్గించుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. హియర్ ఐ యామ్ గాడ్, యూజ్ మీ. నేను అందుబాటులో ఉన్నాను ప్రేమ, నన్ను వాడుకో, నాతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడి సందేశం ముందు బలపరచబడతావు. అప్పుడు ఆ సందేశాన్ని ప్రజలకి తీసుకెళ్ళడానికి నువ్వు వెళ్తావు. నీతో దేవుడు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే తప్పుని తప్పుగా చెప్పడంలో కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఎంతమంది గద్దించగలుగుతున్నారు మీ సంఘంలో తప్పు చేసిన వారిని? వాళ్ళు మానేస్తారండి. మానేస్తే మానేవాళ్ళు. వాళ్ళు మీ కోసం రాట్లా, వాళ్ళ డబ్బు ద్వారా బతకట్లా. కొంతమంది సేవకులు ఈ రోజు కూడా సంఘం డబ్బుల ద్వారా బతుకుతున్నారు. నువ్వు అలా బతకాలనుకుంటే సేవ మానే. మనం దేవుడు పిలిచాడు, సంఘం మనల్ని వెళ్ళాలి. దేవుడు పిలిచాడు, నమ్మదగిన దేవుడు. ఇవాళ 33 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తాను. ఏ రోజు నా సంఘం మీద నేను ఆధారపడను. ఈ రోజుకి నేను ఆధారపడను. నన్ను పిలిచినోడు నమ్మదగిన దేవుడు. నన్ను పిలిచినోడు నమ్మదగిన దేవుడు కనుక నేను అన్ని ఉద్యోగాలు పక్కన పెట్టి, ఏ చదువు చదివిన అన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు నేను ముందుకు వచ్చాను. నా దేవుడు నన్ను పోషి. వాళ్ళు నేను ఒక ఉద్యోగం చేయలేదు 33 సంవత్సరాలు. ఇంజనీరింగ్ నేను ఒక్క వ్యాపారం చేయలేదు. నేను వ్యాపారంలో మంచి తెలివితేటలు దేవుడు ఇచ్చాను. మా నాన్నగారు స్టీల్ ప్లాంట్స్ లో ఏ గ్రేడ్ కాంట్రాక్ట్స్ చేశారు. డబ్బులు పంచితే చేతులు నొప్పి పుట్టి క్యాష్ లెక్క పెట్టాలి. 24 గంటలు పని చేస్తారు. 24 గంటలు 3 షిఫ్ట్లు రోజుకి 8 గంటలు 8 గంటలు 8 గంటలు 3 షిఫ్ట్లు పని చేస్తారు. అన్ని పక్కన పెట్టేసాం. రూపాయి ఆశించడం దేవుడి పనులు. కానీ ఇవాళ దేవుడు మమ్మల్ని ఎలా నిలబెట్టాడో తెలుసా? ఇవాళ తిండి లేని అభాగ్యులకి ఎంతమందికి మేము ప్రతిరోజు భోజనం సప్లై చేస్తాం తెలుసు. ప్రతిరోజు కరోనాలో మొదలుపెట్టాం 2019, ఇవాళ 2025. ఈ రోజుకి కూడా భోజనం పంచుతాం తిండి లేని అభాగ్యులకి. కొన్ని వందల మందికి వెళ్తే భోజనం ఎంత డబ్బులు ఖర్చు అయితే తెలుసా? ఎన్ని బస్తాలు ఉంటాయో తెలుసా? ఎంత అవి బస్తాలు కూడా మామూలు బియ్యం వాడాం. సోనా మసూరి మంచి సమ్మక్ బియ్యం. అందుకే మా వ్యాన్లు వస్తున్నాయంటే పరిగెడతారు. రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్ కానీ, భవానీపురం కానీ, ఏ ఊర్లో వెళ్ళండి. అనాది దిక్కులేని పిల్లలను పోషిస్తారు. ఆ పిల్లలు తండ్రి ఉండి తల్లి లేని పిల్లలు, తల్లి ఉండి తండ్రి లేని పిల్లలు, తల్లి తండ్రులు లేని వాళ్ళు, నేను ఫాదర్, మీ డాడీ, లవ్ దెమ్ అండ్ ప్రేమించావు. ప్రేమించలేదు నువ్వేమి దేవుని పెట్టదు. నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసా? బైబిల్ చదవండి.
యాకోబు పత్రిక 1వ అధ్యాయము, బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏది నిజమైన భక్తులకు రాసు చదవండి, గడి చదవండి. పవిత్ర 27 నుంచి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, అది భక్తి. భక్తి అంటే ముసుగేసి పెట్టుకోవడం కాదు, భక్తి అంటే బొడి తీసేయడం కాదు, భక్తి అంటే సంఖ్యలో బైబిల్ పెట్టుకుని వచ్చేయడమే కాదు, భక్తి అంటే మోకరించడమే కాదు. భక్తి అంటే ఇది దిక్కులేని. దిస్ ఇస్ ట్రూ రిలీజన్. వాట్ ఇస్ ట్రూ రిలీజన్? దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే అది భక్తి. అది భక్తి. ఆ భక్తిలో గత 15 నుంచి 16 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. 16 సంవత్సరాల నుంచి ఆత్మీయ నడిపిస్తాను. అనాది దిక్కులేని పిల్లలను పోషిస్తాను. మా అమ్మాయి కూడా నాకు ఒక్కతే కూతురు. చిన్నప్పుడు మా అమ్మాయిని కూడా కారులో పంపించలేదు. మా అమ్మాయి స్కూల్కి ఆటోలో వెళ్ళింది, లేక నా బండి మీద వెళ్ళింది. కానీ మా పిల్లలకి పెద్ద లగ్జరీ కార్లు కొన్నాం. దగ్గర 35 లక్షల రూపాయల కారు. ఆ కారులో కూర్చొని వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు కారెక్టారు. ఆ పిల్లల్ని ప్రేమించరు. మా ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇల్లు ఎలా ఉంటుంది. అంత చక్కటి టైల్స్, శుభ్రం, పద్ధతి, క్రమశిక్షణ, వాళ్ళకి బెడ్లు, వంకు బెడ్లు. ప్రేమించు. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాను నేను? ఒక ఉద్యోగం చేయకుండా, ఒక వ్యాపారం చేయకుండా నన్ను పిలిచినాడు నమ్మదగిన దేవుడు. HIV పేషెంట్స్ కి ప్రతి నెల గ్రోసరీస్ ఇచ్చేవాడు. మనలో పునరుద్ధరించు. లెపర్సీ పేషెంట్స్ చేతులు పోయి వేలు, 1 కాదు 2 కాదు, పెదవరాళ్ళకి పెన్షన్లు ప్రతిసారి, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల. ఇవాళ ఇన్ని పనులు ఎలా చేయగలుగుతాం? అనేక మంది దైవజనులకి సపోర్ట్, అనేకమైన మందిరాలు కట్టించడం వాళ్ళు. ఎన్ని మందిరాలు కట్టించడం వాళ్ళు ఒక మాట చెప్తాడు, దేవుడు నన్ను పిలిచినట్టు నమ్మదగిన దేవుడు కనుక ఆయన నా సమస్త అవసరం నమ్మిన గట్టిగా చెప్పండి. నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని కూడా పిలిచినప్పుడు ఈ ప్రతి అవసరం తీరుస్తాడు. నమ్మిన గట్టిగా చెప్పండి. మీరు హంబుల్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోవాలి. అందుకనే 1 పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తోటి సేవకుడు, తోటి పెద్దనైన నేను అంటాడు. పేతురు గారు రాస్తున్నారు. ఆ పేతురు గారు పెద్దలతో మాట్లాడుతున్నారు. ఎవరో పెద్దలు? పెద్దలు అంటే సంఘంలో పెద్ద ఎవరో కాదు. సంఘంలో పెద్ద ఎవరో? దైవజనుడు పెద్ద. కొంతమంది సంఘంలో పెద్దలు ఎవరంటే డీకన్స్ పెద్దలు అంటారు, పరిచారికులు పెద్దలు. ఇక ఊర్లో వంశంలో నేర్చుకొని, ఇదిగో నీ కొలంలో నుంచి పెద్ద, నువ్వు కొలంలో నుంచి నువ్వు పెద్ద. సంఘంలో పెద్దలు సొట్టులు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, బూతులు ఆడేవాళ్ళు, పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు, సారా తాగేవాళ్ళు పెద్దలుగా ఉండడానికి వీలు. ఊరి పెద్దగా ఉండే అవసరం లేదు. దాని సంఘపు పెద్ద అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉన్నది. సంఘ పెద్ద, మెయిన్ పెద్ద పాస్టర్ గారు, దైవజనుడు. అందుకని పౌలు పేతురు గారు అంటారు 5వ అధ్యాయంలో 1వ వచనంలో, తోటి పెద్దని క్రీస్తు శ్రమను గురించి సాక్షిని బయలుపరచబోవు మహిమలో పాలువాడైన నేను పేతురు అంటాడు. ఏమిస్తున్నాడు చూడండి, మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. మీలో పెద్దలను హెచ్చరిస్తున్నాను, మీలో మాస్టర్లను హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక. ఎవరు కూడా సేవ బలిమి చేత చేయకండి. దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభు అయినట్టుండగా. మీరు అప్పగించబడిన సంఘానికి ప్రభువులై ఉండకండి. ప్రభు అంటే ఏంటి? నేనే మాత్రం, నేనే భాష. పాస్టర్ గారు సంఘంలో సంఘస్థులు ఎలా తిరుగుతున్నారో తెలుసా? పెద్ద పెద్ద సంఘాలను చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, పాస్టర్ గారు నిన్ను చేసింది ఈ అన్నట్టుగా వాళ్ళ మీద ఎగబడి అరవడానికి, గట్టి గట్టిగా అరవడానికా? ఏది నీ మాదిరి? నువ్వు ప్రభువుగా ప్రకటిస్తున్నావు. నువ్వు ప్రభువు, నువ్వు మాస్టర్. నువ్వు సంఘం మీద ప్రభువులై ఉండగా ఏం చేయమన్నాడు? మందకు మాదిరిగా నువ్వు ఉండాలంటే ఏది మాదిరి? అందుకే దేవుడి స్వరాన్ని దేవుడి స్వరాన్ని సమూయేలుకి దేవుడు వినిపిస్తాడు. ఆ చిన్న పసికందు దేవుడు మాట్లాడడం మానేశాడు. ఇవాళ ఎంతకాలం అయింది దేవుడు మీతో మాట్లాడు? ఒక వర్తమానం మీ దగ్గర
మీకు తీసుకొచ్చానంటే ఒక వర్తమానం సిద్ధపరచడానికి నేను 8 నుంచి 9 గంటలు పడుతున్నాను. మీకు ఎన్ని గంటలు పడుతుంది? అమెరికాలో తెలుగు చర్చిల్లో మాట్లాడడానికి వెళ్ళలేదు, ఇంగ్లీష్ చర్చిల్లో మాట్లాడడానికి వెళ్ళాను. అంటే ఆ తెల్లదొరలకి నల్లదొర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక్కరోజు కూడా విరామం లేదు. రోజుకి ఆదివారాలు అయితే 3-4 సంఘాల్లో వాక్యం చెప్పాం. పెద్ద పెద్ద మెగా చర్చెస్, ఇంగ్లీష్ స్పీకింగ్ చర్చెస్. అక్కడంతా తెలుగులో చెప్పడానికి ఉంటుంది, అంతా ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు అందరూ ఉంటారు, తెలుగులో మాట్లాడేవాళ్ళు ఎవరు. కానీ వాళ్ళ కొరకు నేను సిద్ధపడాలంటే ఎంతగా నేను సిద్ధపడాలా? ఎన్ని నిమిషాలు చదవాలా? ఎన్ని గంటలు చదవాలా? ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి? అప్పుడు దేవుని వర్తమానం తీసుకొని ఆ వర్తమానాన్ని ప్రజలకు అందించాలి. అందుకని దేవుడు నిన్ను నన్ను పాత్రగా పెట్టాడు. ఏది వాక్యం వింటున్నావా? సరి చేసుకుంటున్నావా? మనం మన జీవితాన్ని చక్కపరుచుకుంటున్నాం. ఫస్ట్ ప్రీచ్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ప్రసంగం చేసుకో. ఎందుకంటే దేవుని వాక్యాలు ఎందుకు ఇవ్వబడ్డాయో తెలుసా? బైబిల్ చెప్తుంది, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. రెండో పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడు ప్రతి సత్కార్యములను పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడం, ఖండించడం, తప్పుతుండటం, నీతి యందు శిక్ష చేయటకు ప్రయోజనకరమని ఉన్నది. ఎంతమంది నీకు నువ్వు బుద్ధి చెప్పుకుంటున్నావు? వాక్య లేఖనాలు నీకు ఇవ్వబడ్డాయి. ఈ లేఖనాలు నీకు బుద్ధి చెప్పాలా? నీ తప్పుని ముందు సరి చేయాలా? నీ తప్పుల్ని దుద్దాలా? నువ్వు దుద్దుకుంటున్నావా? ముందు నీ తప్పుల్ని నువ్వు సరి చేసుకుంటున్నావా? నాకు అన్నీ వచ్చినాయి కదా, నేను చెప్పేస్తాను. అప్పుడు దేవుడు నిన్ను పెట్టినందుకు బాధపడతాడు. ఏలి ప్రధాన యాజకుడు, మరి హొఫ్నీ ఫినెహాసులు ఉన్నారు. వాళ్ళు యాజకులు అంటే వాళ్ళు పాస్టర్లే మాట. ఈ దినాల్లో మనం పోల్చుకుంటే ఇక్కడ ఏలి ఎవరు? పెద్ద పాస్టర్ మాట. వీళ్ళు కొడుకులు, వీళ్ళిద్దరు. కానీ ఆ కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? మందిరానికి వచ్చే అమ్మాయిలతో పాపం చేస్తున్నారు. ఎంత దౌర్మార్గులండి! ఇవాళ ఎంతమంది పాస్టర్లు ఉన్నారండి? అమ్మాయిలతో, ఆడవాళ్ళతో ఎక్సికల్గా మాట్లాడేవాళ్ళు. ఎంతమంది ఉన్నారు మీరు? ఒకవేళ అలా మాట్లాడేవాళ్ళు ఉంటే నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అక్కడ రాస్తుంది 2వ అధ్యాయంలో 22వ వచనంలో మొదటి సమయలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యములను వారి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించుట అంటే పడుకోవడం, శయనిస్తున్నారు. ఏంటి? మందిరంలో పరిచయం చేసే ఆడవాళ్ళు, మందిరంలో సేవ చేసే వచ్చే ఆడవాళ్ళు. బైబిల్లో ఉందే, ఏది దాచబడలేదో. ఒక దైవజనుడిగా ఉండి యాజకత్వం చేసే నీవు ఇలాంటి పనులు చేయొచ్చు? ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్తారేమో చదువుతాను ఈ లైన్లో. చెప్పండి, ఇంత దుర్మార్గంగా ఆ పాస్టర్లు ప్రవర్తించడానికి కారణం చెప్పండి. చెప్పేవాళ్ళు వీళ్ళు ఎవరైనా చెప్తారా? వీళ్ళు ఆల్రెడీ పాస్టర్లు కదా. ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు? మా నాన్న తండ్రి బయట లేదు. గుడ్. ఓకే. ఇంకా అమ్మా దేవుని భయం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా వెనకాల ఎందుకు ఇలా ప్రవర్తించారు పాస్టర్లు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆ యాజకులు? వెనకాల మీకు కాదు, నీ వల్ల కదా. ఓకే, ఇప్పుడు ఈ లైన్ చెప్పండి సార్. భ్రష్టాత్మ పట్టినప్పుడు అలా. వెరీ గుడ్. భ్రష్టాత్మ పట్టింది. ఇంకా ఈ రెండు చెప్పి రైట్. ఇంకా దానికి కారణం ఏంటో తెలుసా? నేను ఇందాక చెప్పాను కదా, చేసిన పాపానికి. ఓకే, గుడ్. చేసిన పాపానికి సెక్స్ అలా రాలేదు కదా. కానీ నేను అంటాను, నేను చెప్పిన అన్ని రైట్, నేను చెప్పిన రాంగ్ అని. సార్ థ్యాంక్ యూ, దాట్స్ రైట్ ఆన్సర్. ఆమెకి దేవుని గురించి ఏమి తెలియదు, అది ప్రాబ్లం. ఇవాళ చాలా మంది పాస్టర్లు అయిపోతున్నారు, వాళ్ళకి వాక్యం ఏమి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదంట. ముందు దేవుడు ఎవరో తెలియకుండా దేవుడి గురించి నువ్వేం చెప్తావు? చదవని అక్కడే రాస్తుంది 2వ అధ్యాయం 12వ వచనంలో. 2వ అధ్యాయం
12 మొదటి సమయాల గ్రంథంలో అక్కడ ఏలీ కుమారులు ఏలీ కుమారులు యెహోవా ఎరగని వారై యెహోవాను ఎరగని వారు మిక్కిలి దుర్మార్గులై ఎరగని వారు కనుక దుర్మార్గ పనులు చేస్తారు. అది ఆన్సర్. వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకంటే దేవుణ్ణి ఎరగని వారు. ఇవాళ దేవుణ్ణి ఎరగని అన్యులు ఎలా ప్రవర్తిస్తారండి? దేవుణ్ణి ఎరగని లోకలు ఎలా ప్రవర్తిస్తారండి? నువ్వు కూడా దేవుణ్ణి ఎరగకుండా గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అనేది ముఖ్యం కాదు. బొడ్డు తీసావా, దేవుణ్ణి ఎరిగి బట్టలు వేసావా, దిస్ ఇస్ నాట్ ద అవుటర్ ఎపీరియన్స్ ఆఫ్ దేవుడు. చూడండి, దేవుణ్ణి ఎరుగుదువా? డు యు నో మీ? ఇవాళ ఎంతమందికి పిఎం గారు తెలుసు? మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తెలుసా? అంత బాగా పరిచయం. మన ఎవరికీ తెలియదు, ఆయన పేరు తెలుసు అంతే. ఆయన పేరు తెలిసినంత మాత్రం ఆయన తెలిసినట్టు కాదు. ఆయన నాకు తెలుసు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన పొద్దున్న ఎన్ని గంటలు లెగిస్తాడు, ఆయన ఏం టిఫిన్ తింటాడు, ఆయన ఏం భోజనం చేస్తాడు, ఆయన ఏంటి, ఆయన ఎంతమంది, మొత్తం ఆయన గురించి డీటెయిల్డ్ గా నాకు తెలుసు. ఎందుకంటే ఆయన నా ఫ్రెండ్ అనేవాళ్ళు. ఇవాళ తెలుసు అంటాం, వీళ్ళందరికీ తెలుసు ప్రభు ఎవరు, యేసయ్య ఎవరు, యేసు రక్షకుడని, యేసు ఈ లోకానికి వచ్చాడు, అందరికీ తెలుసు. కానీ ఎంతమంది యేసుని పర్సనల్ గా వ్యక్తిగతంగా తెలుసుకున్నారు, వ్యక్తిగతమైన సంబంధం కలిగి జీవిస్తున్నారు? నీకు వ్యక్తిగత సంబంధం ఆయనతో ఉందా? పర్సనల్ రిలేషన్షిప్ ఉందా? తెలియనప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు, ఇలాగే ప్రవర్తిస్తారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. భయం ఉండదు దేవుడు అంటే. చాలా మంది పాత్రకి భయం లేదు. మనం చెప్పేవాళ్ళమే, చేసేవాళ్ళం కాదు. అందుకే ఇమ్మీడియట్ రెస్పాన్స్ లేదు. మళ్ళా మన పాఠ్యభాగంలోకి వచ్చేస్తే అది రాసింది లూకాసు వార్తలో 12 అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాసిన మాట మనం చూస్తే ఆ దేవుని వర్తమానం వీరికి అందించబడింది. తర్వాత ఏం చేశారో చూడండి, అక్కడ రాసి వారిలో వెంటనే నెక్స్ట్ 13-15 వచ్చారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యమును చూసారా? జరిగిన ఈ కార్యమును ప్రభు మనకి తెలియజేశాడు కనుక మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి ఒకటితో ఒకటి చెప్పుకొని. ఏంటి అంత ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు? ఎందుకంటే చెప్పినోడు దూత పరలోకము నుండి దిగి వచ్చారు. వారి ప్రకాశం చూసి మన భయం వేసింది. వారు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించారు. ఇది నిజం నమ్మారు. ఇవాళ ఎంతమంది దైవజనులు దేవుని వాక్యాన్ని చదవడమే కాదు, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు. మనకు వర్తమానం అందించిన తర్వాత దేవుడి మాటలు విని ఎంతమంది నమ్మకం పెట్టుకోండి. ఇవాళ మనకు నమ్మకం లేనప్పుడు మనం ఎలా ముందు కొనసాగాలని చెప్పండి. పాస్టర్ గారికి ముందు ఫెయిత్ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఫెయిత్ దెన్ యువర్ చర్చ్ విల్ లివ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో మీ సంఘం విశ్వాసంతో ముందుకు నడుస్తుంది. పౌలు గారి దగ్గర ఏమి లేదు, దాని విశ్వాసంతో నడిచాడు. అందుకని అన్ని సమృద్ధిగా దొరికినాయి. ఆయన జైల్లో ఉన్న ఆయన అక్కర్లో మీట్ అయ్యి ఆయన అన్నాడు, మీరు పంపించిన వస్తువులు ఎమ్మప్రాచీత వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేదు, అంతా సమృద్ధిగా ఉంది జైల్లో కూడా. ఎందుకంటే విశ్వాసంతో ప్రయాణం చేసేవాడికి అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. ఇవాళ మనకి ఇంత టెక్నాలజీ ఉంది, ఇన్ని విమానాలు ఉంది. వీళ్ళు అమెరికా నేను వెళ్ళాలని అంటే దగ్గర 24 నుంచి 28 గంటలు ప్రయాణం గాలిలో చేయాలి. ఒకే విమానంలో దగ్గర 14 గంటలు ఉండాలి. మరో విమానం మళ్ళీ మారి ఇంకో 4-5 గంటలు ప్రయాణం చేయాలి. దగ్గర ఓన్లీ 20 గంటల పైన 24-22 గంటలు గాలిలోనే ఉండాలి. ఇంకా మళ్ళీ లేఓవర్స్ ఇవన్నీ చూస్తే ఇంకా 4-5 గంటలు. ఇంత టెక్నాలజీ కానీ దినాల్లో విమానాలు లేవు. మరి ఎలా ప్రయాణం చేశాడు? యూరోప్ ఖండానికి సువార్త ప్రకటించాడు. యూరోప్ ఖండం ఇవాళ క్రిస్టియన్ కాంటినెంట్. యూరోప్ దేశంలో ఇవాళ మనం చూస్తాం, ఇటలీ కానీ, రోమ్ కానీ, 4 దేశాలు ఉన్నాయి యూరోప్. ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్. కానీ యూరోపియన్ కంట్రీస్ లో ఫస్ట్ బిలీవర్ ఎవరు తెలుసా మీకు? ఎవరైనా చెప్తారు? ఫస్ట్ బిలీవర్, ఫస్ట్ విశ్వాసం యూరోపియన్ కంట్రీస్ లో యేసు ప్రభు గురించి మొట్టమొదటిగా అంగీకరించినటువంటి ఒక విశ్వాసం లూథియా. ఉదాహరణను అమ్ముకునే తూయితది పట్టణస్తురాలు, ఆమె ఫస్ట్ కన్వర్ట్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది చర్చ్. ఆ కుటుంబం మారిపోయింది. ఆ కుటుంబంలోనే సంఘం, పెద్ద బిల్డింగ్ అంకల్లా. అలా ఆయన మారిపోయాడు, పిల్లలు మారిపోయాడు, కుటుంబం మారిపోయింది. బాప్తిజం తీసుకున్నారు. మీరు ప్రతిరోజు వచ్చి అక్కడ వాకింగ్ చెప్తుంటే అక్కడ పూర్తి అయిన దయ్యం పట్టిన వీళ్ళు దేవుని సేవకులు అని మాట్లాడడం
దయ్యాన్ని గర్తించడం ద్వారా వారు జైలుకి వెళ్ళవలసి వచ్చింది. ఆ జైల్లో భయంకరంగా బాధించి కానీ జైలుని కూడా వారి దేవుని ఆలయంగా చేసేసుకున్నారు. మాకు మంచి మీటింగ్ స్థలం ఉంటే, మంచి టెంట్ వేస్తే, మంచి మైక్ ఇస్తే అప్పుడు ప్రసంగం చేస్తామల్లా. అది ఏ పరిస్థితిలో బాత్రూమ్ దగ్గర పడుకోబెట్టారు. దంచలు అంటారు, ఒక భయంకరమైనటువంటి టాయిలెట్లు వేసే ప్రాంతం అది. అలాంటి ప్రాంతం దగ్గర కటికి నేల మీద పడుకోబెట్టారు. బొండలేసి మిగిలించారు. బొండలు అంటే ఏంటో తెలుసా? కాళ్ళకి చెక్క ముక్క లాంటిది పెట్టి ఆ చెక్కకి పైన ఇంకొక చెక్క వేసి తాళం వేశారు. అంతర్జాతీయ నేరస్తుల్లాగా ఏం చేశారు? దయ్యం పట్టణం బాగు చేశారు. చప్పట్లు కొట్టడానికి చేతులు లేవు, నిలబడి పాడడానికి వారి దగ్గర శక్తి లేదు. ఎందుకంటే భయంకరంగా కొట్టేశారు, బొండలేసి మిగిలించారు. కానీ ఆయనను వారు పడుకునే పాటలు పాడుతున్నారు, వారు పడుకునే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మోకరించా, నిలబడా, ఈ ప్రార్థన దేవుడు వినడానికి ఎంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. వారి ప్రార్థన దేవుడు విన్నది. వారి ప్రార్థన ఖైదీలు విన్నారు. వారి ప్రార్థన చేస్తుండగా చూసారా, వారి పాటలు పాడుతుండగా జైలు అధికారి ఆ రోజు మారిపోయాడు. జైలు అధికారి ఎందుకు మారిపోయాడు ఎవరో చెప్తారా? ఎందుకు మారిపోయాడు? ఆ రోజు భూకంపం వచ్చినందుగా మనం అనుకుంటాం, భూకంపం వచ్చింది. ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే భూమి అదిరిపోయింది, జైలు పునాదులు అదిరిపోయింది. జైలు అనుకున్నాడు, వీళ్ళందరూ పారిపోయారుగా, ఇక నన్ను రేపు పొద్దున్న నన్ను చంపేస్తారు, ఎందుకు ఆరు చేతుల్లో చావడం అని తన కత్తి, ఈ దినాల్లో గన్స్ ఉన్నాయి, ఆ దినాల్లో కత్తులు ఉన్నాయి, తన కత్తి తీసి తను పొడుచుకోబోతుంటే అప్పుడు చెప్పాడు పౌలు, ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. ఆ మాట మారిపోయాడు. అది మారడానికి కారణం ఎందుకో తెలుసా? ఈయన ఎదురుగుండానే మర్డర్ చేసుకోవట్లేదు, తను చంపుకోవట్లా. ఎందుకంటే పోలీసు వాళ్ళని జైల్లో ఉన్న వాళ్ళు ఒకే స్థానంలో ఉండరు. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్తే తెలుస్తుంది. మేము చాలాసార్లు జైలుకి వెళ్ళాం. అంటే అరెస్ట్ చేయలేదు మమ్మల్ని, కానీ జైలుకి వాక్యం చెప్పడానికి వెళ్ళాం. మన విజయవాడ సబ్ జైలుకి కూడా దగ్గర 20-30 సార్లు వెళ్ళి ఉంటుంది. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేపిస్తాం. లోపల మేము కమిషనర్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి, అక్కడ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి, జైలర్ గారితో మాట్లాడి, వాళ్ళందరితో మా స్టాఫ్ ముందే వెళ్ళిపోతారు. మా లాయర్లు ఉన్నారు, మా పెద్దలు ముందే వెళ్ళి వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారు, పర్మిషన్ తెస్తారు. మేము ఒక 50-60 మందిని తీసుకొని వెళ్తాం లోపల. మాకు కూడా సీల్ వేస్తాం, మొత్తం వేస్తాం. ఎందుకంటే మాతో పాటు దొంగడు ఎవరు మాతో పాటు బయటకు వచ్చేవాడు. ఎందుకంటే మా సీల్ చూపించాం, మా సెల్ ఫోన్స్ అన్ని తీసేసుకుంటాం. లోపల నుంచి ఎంట్రన్స్ లోకి సబ్జెక్ట్లో కూడా ఒక గేట్ వరకు వెళ్తారు, కానీ లోపల వరకు పంపిస్తారు. ఆ లోపలికి వెళ్తే ఆ లోపల డార్మెంటరీస్ ఉన్నాయి. డార్మెంటరీస్ అంటే ఇలాంటి రూములు లాంటివి ఉంటాయి. ఈ రూముల్లోనే దొంగలు పడుకుంటారు. వాళ్ళకి ఒక టీవీలు ఉన్నాయి, బహుమానాలు టీవీలు కూడా ఇచ్చారు. బాత్రూములు శుభ్రం చేయి, బాత్రూములు కొత్త బాత్రూములు నీట్ చేయించాలి, లేదా కొత్త బాత్రూములు కట్టించాలి. మేము వాళ్ళకి ఫండ్ ఇస్తాం, డొనేషన్స్ ఇస్తాం. ఇక్కడ ఒక డార్మెంటరీ ఉంటుంది, అక్కడ ఒక డార్మెంటరీ ఉంటుంది. అలా 3 డార్మెంటరీలు ఉన్నాయి సబ్జెక్టు. 400 మంది ఇన్మేట్స్ ఉంటారు లోపల. వాళ్ళందరినీ విడుదల చేపిస్తాం. వాళ్ళందరికీ బయట స్టేజ్ లాంటిది ఉంటుంది, ఆ స్కూల్ పిట్ లాంటిది. ఆ స్టేజ్ పక్కన అందరూ వచ్చి కూర్చుంటారు కింద. వాళ్ళు వాక్యం చెప్తారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము అలా లోపల నుంచి వెళ్తున్న సమయంలో ఈ డార్మెటరీకి యువతలకి మధ్యలో రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ ఎవరయ్యో తెలుసా? పోలీసు సూపరింటెండెంట్ గారి రూమ్, జైలర్ గారి రూము, ఒక క్యాబిన్, ఇవన్నీ ఉంటాయి. ఇది దాటుకొని వెళ్ళాలి. అంటే మీరు గమనించండి, జైల్లో ఉన్నటువంటి వారితో పోలీసు వాళ్ళు ఎందుకు పడుకుంటారు? వాళ్ళకి వేరే రూమ్లు ఉంటాయి, వీళ్ళకి వేరే రూమ్లు ఉంటాయి. వీళ్ళేమో కటిక నేల మీద పడుకున్నారు ఎక్కడో. ఆ జైలర్ గారు లోపల ఎక్కడ ఉన్నారు. కానీ జైలర్ గారు లోపల నుండి కత్తి తీసుకొని తాను పొడుచుకుంటుంటే ఎక్కడో ఉండి, అది కూడా చీకట్లో ఉండి పౌలు గారు చెప్తున్నారు ఏమన్నా తెలుసా? ఏ హాని. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, ఏ హాని చేసుకోవద్దండి. గూస్ బాంబ్స్ వచ్చేసినాయండి. నేను ఎంట్రికలు లెక్కపొడిచా. ఇదేంటి నేను చచ్చిపోతున్నానండి. ఆయనకి ఎలా తెలిసింది? ఏం వీళ్ళు మామూలు భక్తులు కాదు, వీళ్ళు ప్రార్థన చేస్తుంటే, వీళ్ళు పాటలు పాడుతుంటే భూమి కంపించడం ఏంటి, జైలు పునాదులు అదరడం ఏంటి, సంఖ్యలు పడిపోవడం ఏంటి, ఇప్పుడు నేను చచ్చిపోతున్న విషయం కూడా వాళ్ళకి ఎలా తెలిసిపోయింది? వాళ్ళు ఎలా చూడగలుగుతున్నారు చీకట్లో ఉండి? అందుకనే వచ్చి అన్నారు, అయ్యలారా. అయ్యా అంటే అర్థం సర్ అని అర్థం. అయ్యలారా అంటే 2 సార్లు ఉన్నారు అక్కడ. పౌలు శీల 2 సార్లు అన్నారు, సర్స్ అయ్యలారా, what shall I do to be saved? రక్షణ పొందడానికి నేనేం చేయాలా అంటే, ఇప్పుడు జైల్లో ఎవరు మారిపోయారు చెప్పండి? జైలర్ గారు మారి. అలా సంఘం పెరిగింది. యూరప్ కాంటినెంట్ మారిపోయింది. ఇవాళ యూరప్ లో అంతా క్రిస్టియన్ పీపుల్. ఎందుకు?
ఇవాళ దేవుని బిడ్డలంగా మనం ఇన్ని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చిన ఎంత లేజీగా ఉంటున్నాం. ఆ దినాల్లో ఏమీ లేవు, షిప్పుల్లో ప్రయాణం. ఆ షిప్పులు కూడా ఎన్నోసార్లు వాన బద్దలైపోయి సముద్రంలో గడిపిన రోజులు గడిపోయి. పౌలు గారు కష్టపడినప్పుడు ఇక్కడ కూర్చున్న సేవకులు ఎంతమంది మనం కష్టపడుతున్నాం, ఎంతమంది శ్రమ పడుతున్నాం. దేవుడు హంబల్ పీపుల్కి వాక్యం చెప్తాడు. అలా మందను కూడా విడిచిపెట్టి చూడడానికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? చెప్పింది నిజం, నమ్మేది కనుక. ఎంతమంది నమ్ముతున్నారు మీరు? ఒక పాస్టర్గా మనం నమ్ముతున్నాం, పాస్టర్గా విశ్వసిస్తున్నావా? దేవుడు నిజ దేవుడు, నీవు చెప్పింది నిజంగా జరుగుతుందని నమ్ముతున్నావా? పరలోకం ఉందని నమ్ముతున్నావా? నరకం ఉందని నమ్ముతున్నావా? అప్పుడు నీ ప్రసంగం వేరుగా ఉంటుంది. నీకే నమ్మకం లేకపోతే నువ్వేదో వాక్యంలో ఉన్నదేదో రెండు మాటలు చెప్తా ఉంటావు. ఇంకా అక్కడ రాసింది 17 వచ్చింది, నేను ముగించేస్తాను టైం. చూడండి అక్కడ రాసింది. వారు చూచి ఆ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురం చేసేది. చూసారా ఎంతమంది ప్రచురం చేస్తున్నారు? ఇవాళ మన పని ఏంటో తెలుసా? షేర్ గాడ్స్ వర్డ్. వారు ఎప్పుడైతే చూశారో, ఎప్పుడైతే విన్నారో, వినింది చూశారో, వారు ఇప్పుడు ప్రచురం చేయడం మొదలు పెట్టారు. ఒక దైవ సేవకుడిగా నువ్వు నేను ప్రచారం చేయడానికి, ప్రచారకులు అని మన పేరు కాదు. వీఆర్ ప్రొక్లైమర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుడి వాక్యాన్ని ప్రచురం చేయాలి. మీరు చేస్తున్న మంచి పనిని బట్టి నేను ప్రోత్సహిస్తాను. థ్యాంక్ యూ. ఉదయం సాయంత్రం దేవుని వాక్యాన్ని మీరు చక్కగా జూమ్ కాల్స్ లో దేవుని వాక్యాన్ని పంచుకోండి. కానీ మీరే వెనకండి. మీరు ఇంకొకరిని కొత్త వారిని తీసుకురండి, ఇంకొకరిని కొత్త వారిని పరిచయం చేయండి, ఆ గ్రూప్ లో యాడ్ చేయండి, ఒక అవిశ్వాసాన్ని యాడ్ చేయండి, వారిని కూడా దేవుడి వాక్యం చెప్పడానికి ప్రచురం చేయండి. దాని కొరకు మనం ఉన్నాం. కానీ చెప్పేది ఎప్పుడు కూడా నువ్వు చేయాలి. ఈరోజు నాకు టైం లేదు. నేను ఉద్దేశం వాళ్ళ సాయంత్రం కూడా పొన్నమి ఘాట్లో చాలా పెద్ద మీటింగ్ ఉంది, చాలా పెద్ద రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. నేను మాట చెప్తాను, నేను ముగించాను. ఇవాళ దైవ సేవకులను మనం కొంతమందికి నాలెడ్జ్ ఉంది, హెడ్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. నీ బుర్రలో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత తెలుసు అనేది కాదు, ఎంత నువ్వు అవలంబిస్తున్నావు, ఎంత నువ్వు పాటిస్తున్నావు, అది వేరే. అర్థమైతే మీకు గట్టిగా కొట్టండి. దేవుడు చాలా సంతోషం. కొంతమందికి ఏమీ అర్థం అవ్వలేదు, ఏమీ చెప్పట్లేదు. కానీ ఇది దేవుడు అర్థం చేయిస్తాడు. ఈ మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో అక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. 2వ అధ్యాయం మొదటి వచ్చారు. రాజైన హేరోదు దినములందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చుతమని చెప్పిరి. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మీరు ఒక సత్యాన్ని గుర్తుపెట్టు. ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చిన తూర్పు దేశం అంటే ఏంటో తెలుసు మీకు? తెలియదు మీకు? ఇండియా తూర్పు దేశం, మనయ తూర్పు దేశం, చైనా తూర్పు దేశం, మన అన్ని తూర్పు దేశం. అక్కడ అమెరికా తూర్పు దేశం కాదు. అమెరికాని ఏమంటారు? వెస్టర్న్ కంట్రీస్. వెస్టర్న్ అంటే పడమర దేశాలు. అవి పడమర దేశాలు, ఈ తూర్పు దేశం. తూర్పు దేశం ఏంటంటే ఇండియా నుంచో, ఇక్కడ చైనా నుంచో, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలంట యెరూషలేము. ఇవాళ యెరూషలేము మనం వెళ్ళాలంటే 3 నుంచి 4 గంటలు వెళ్ళిపోవచ్చు విమాన ప్రయాణం. హైదరాబాద్లో విమానం ఎక్కితే 3:30 గంటల్లో యెరూషలేము వెళ్ళిపోవచ్చు. అమెరికా వెళ్ళాలంటే దగ్గర 24 గంటలు, కానీ యెరూషలేము ఇక్కడే ఉంది. కానీ ఇక్కడి నుంచి ఆ దినాల్లో విమానాలు లేవు. మరి ఎలా ఒంటెల మీద ప్రయాణం చేసి ఎలా వెళ్ళారు? ఎన్ని రోజులు పట్టిందో, ఎన్ని నెలలు పట్టిందో. కానీ ఆ దేవుణ్ణి చూడాలని నక్షత్రాన్ని చూశారు. నక్షత్రం వల్ల రక్షకుడు పుట్టాడని గమనించారు. యూదులు రాజు పుట్టాడని గమనించారు. కనుక ప్రయాణం చేసి ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయారు. అందరూ చెప్పండి, ఏ దేశం వెళ్ళిపోయారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న యెరూషలేములో ఉన్నటువంటి యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని ఎవరిని అడిగాడు? రాజుని. ఎంతమంది వెళ్ళారు? బైబిల్ చూపించిన ముగ్గురు కాదు, అప్పుడు కాలేదు. ముగ్గురేని ఎవరు చెప్పారు? అదే ముగ్గురు జ్ఞానాన్ని ఎవరు చెప్పారు? బైబిల్లో లేదు మనం చెప్పద్దు.
ముగ్గురు వెళ్ళారో, నలుగురు వెళ్ళారో, 10 మంది వెళ్ళారో వినమన్నాం. వాళ్ళు బంగారం సోమరాన్ని బోనం అర్పించినంత మాత్రం ముగ్గురు అని నాకు చెప్పడానికి లేదు. ముగ్గురు వెళ్ళారు మనకు తెలియనప్పుడు మనం మాట్లాడము. జ్ఞానం అంతే, ఎంతమంది వెళ్ళారో మనకు తెలియదు. కానీ వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుకి అడ్రస్ తెలుసా తెలీదా? ఏం చెప్పిన ప్రాబ్లం ఉందని మాట్లాడుకుంటాం. చెప్పండి, రాజు దగ్గరికి వెళ్తే రాజు అడ్రస్ తెలుసా తెలీదా? తెలియదు. మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు? రాజు కాబట్టి వెళ్తే ఆయన దగ్గర అడ్రస్ ఎలా దొరుకుతుంది? వాళ్ళు తెలివైన అందుకే వాళ్ళు జ్ఞానులు అంటారు, వైస్ పీపుల్. వాళ్ళు ఏ ఆస్ట్రోనాట్స్ అన్నమాట, నక్షత్ర శాస్త్రాన్ని పరిశోధించేవాడు. కనుక వాళ్ళు జ్ఞానవంతులు. ప్లస్ ఇంకోటి ఏంటి కదా, వాళ్ళు చాలా హై క్యాడర్లో ఉన్నవాళ్ళు. మీరు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ గారు అని అడగాల మీరు ఆ ఇంట్లో రాణిస్తారు మిమ్మల్ని. ఎందుకని? మీ క్యాడర్ తక్కువ కదా. వాళ్ళ క్యాడర్ చాలా పెద్దవాడు, చాలా పెద్దవాడు. వాళ్ళు దేశాన్ని శాసించగలిగేవాడు. అందుకని రాజు కూడా వారికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు రాజుని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నాకు అడుగుతారండి, నాకేం తెలుసు అనండి. యూదుల గురించి చెప్పాలంటే యూదుల గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి. యూదుల గురించి ఎవరు చెప్తారు చెప్పండి? యూదుల గురించి ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుల గురించి చెప్పాలంటే, క్రైస్తవుల గురించి, క్రైస్తవ దేవుడి గురించి తెలియాలంటే ఎవరిని అడిగితే బాగా చెప్తారు? చెప్పలేమండి. ఎవరిని అడిగితే? పాస్టర్లని. అందుకే పెద్దలు ఇక్కడ కూర్చున్నాను. నేను మిమ్మల్ని అడగాల, మీరు పెద్దలు, మిమ్మల్ని అడిగితే తెలుస్తారు. ఇప్పుడు యూదుల్లో ఉన్నటువంటి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడో ఆ విషయాలు ఎవరికి తెలుస్తాయి? యూదుల పెద్దలకి. అందరూ చెప్పండి, ఎవరు పెద్దలు? యూదుల పెద్దలు. యూదుల పెద్దలు ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయం. వీళ్ళు వాళ్ళని పిలిపించాడు. అందుకని నెక్స్ట్ వచ్చిన చూడండి, ఆ 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లోని శాస్త్రులను అందరినీ సమకూర్చి అత్తి. చూసారా? ఎందుకంటే వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళ దేవుడి గురించి వాళ్ళ గ్రంథాల్లో ఉంటాయి. కనుక వాళ్ళని పిలిపించండి. రాత్రి పిలిపించాడు పెద్దలు. రాత్రి హై ప్రీస్ట్ వచ్చేసాడు, ప్రధాన యాజకుడు వచ్చాడు. రాత్రి శాస్త్రులు అంటే లేఖనాన్ని బోధించేవాడు, వాక్యాన్ని బోధించేవాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. అది వచ్చాడు. సార్ ఏంటి పిలిచారు? కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేశారు. ఈ జ్ఞానులు కూడా కూర్చున్నారు. ఇప్పుడు రాజు కూడా సెక్రటరీలో కూర్చున్నాడు. ఆయన అడుగుతాడు, ఏమడిగాడు చూడండి. క్రీస్తు ఎక్కడ పుట్టాడు? అక్కడ 4:5 చదువుతాను. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లోని శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. వాళ్ళని అడిగాడు, వ్యక్తులను అడిగాడు. వాళ్ళకి తెలుసు. అమ్మా నింటారా? వాళ్ళకి తెలుసు ఎక్కడ పుట్టాడు. అప్పుడు వాళ్ళు చెప్పారా? ఆన్సర్ చెప్పలేదా? చూడండి వాళ్ళు ఏం చెప్పారు చూడండి. 5వ అందుకు వారు యూదా బెత్లెహేములోనే యూదా దేశము బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇది మా గ్రంథములో ఉంది. మా గ్రంథమైన మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఒక మాటని వాళ్ళు చదివి వినిపించారు. బెత్లెహేము అక్కడ రాసింది మీకాలో. ఎప్పుడు? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములను ఎంత మాత్రం అల్పమైన దాన్ని, స్వల్పమైన దానివి. స్వల్పమైన నా కొరకు ఇశ్రాయేలును, స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు, ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వచ్చి అక్కడి నుంచి నీలో నుండి అంటే బెత్లెహేము నుండి. అడ్రస్ ఎవరు చెప్పారు చెప్పండి? ఇప్పుడు పెద్దలు చెప్పారు అడ్రస్. పూర్తి అడ్రస్ ఇచ్చారా, కొంచెం అడ్రస్ ఇచ్చారా? చెప్పాలి. పూర్తి అడ్రస్ ఇచ్చారా, కొంచెం అడ్రస్ ఇచ్చారా? ఇప్పుడు నా అడ్రస్ ఇస్తాను, నేను చెప్పండి. నేను విజయవాడలో ఉంటాను, రండి అన్నా. ఎక్కడికి ఎదుగుతాను? విజయవాడలో నన్ను ఎక్కడ ఎదుగుతాను చెప్పండి? విజయవాడలో నేను ఏ మూల ఉంటానో చెప్పాలా, ఏ గదిలో ఉంటానో చెప్పాలా, ఏ స్ట్రీట్ లో ఉంటానో చెప్పాలా, ఏ కాలనీలో ఉంటానో చెప్పాలా, నా డోర్ నెంబర్ చెప్పాలా? కాలనీకి వచ్చిన
రెస్ట్ తీసుకొని పొద్దున్న వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పలేనండి. వాళ్ళు ఏం చేశారు రాత్రి థ్యాంక్ యూ అడ్రస్ చెప్పినందుకు వందనాలు. ఈ రాత్రి బయలుదేరిపోతాం. ఎందుకు అంత కష్టపడి వచ్చారు, తూర్పు దేశం నుండి వచ్చారు, కొంచెం రెస్ట్ తీసుకోండి, రేపు పొద్దున్న వెళ్ళొచ్చు కదా. ఒకవేళ పొద్దున్న వెళ్ళుంటే అది నష్టమా మేలా? ఎందుకో తెలుసా, వాళ్ళు అప్పుడు వెళ్ళడం వల్లే సొక్క కనబడింది. మళ్ళా పగల కూడా సొక్క కనబడదు. పగల సొక్కలు ఉంటాయి, పగలు వెలిక్కి కనబడదు, సూర్యుడు వెలిక్కి. కనుక రాత్రి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏ రోజైతే ఆ నక్షత్రం కనబడింది చూసారా, ఎప్పుడు కనబడింది? ఎప్పుడు వాళ్ళు బయలుదేరినప్పుడు కనబడింది. ఆ నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. మళ్ళా కనబడలేదు నక్షత్రం. మరలా ఇప్పుడు అక్కడ రాసిన 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఏమైపోయింది వాళ్ళకి? ఆనందం. ఎందుకు? ఎందుకంటే ఏ నక్షత్రాన్ని అయితే అప్పుడు చూశారో ఆ నక్షత్రం మళ్ళా కనబడింది. ఆ నక్షత్రం వాళ్ళకి ఏం చూపించింది? దారి చూపించింది. ప్రభు ఉన్న స్థావరాన్ని తీసుకెళ్ళి దగ్గర చెప్పండి. నేను ముగించే ముందు నా పాయింట్ ఏంటంటే అడ్రస్ చెప్పింది ఎవరు? నక్షత్రానికి ముందు వస్తాం. నక్షత్రం అక్కడ తీసుకెళ్ళింది, కానీ నక్షత్రం తీసుకెళ్ళకుండా అడ్రస్ చెప్పింది ఎవరు? ఎవరు అడ్రస్ చెప్పింది? ఎవరండి? పెద్దలు. మీరే పెద్దలు అడ్రస్ చెప్పారు. యూదా బెత్లెహేములోని అక్కడ పుడతాడు మా రాజు. యూదులు రాజు పుడతాడు, ఏలబోయేవాడు పుడతాడు, మా గ్రంథంలో ఉంది అని అడ్రస్ చెప్పింది వాళ్ళు. పాయింట్ ఏంటంటే నువ్వు వాక్యాలు అందరికీ చెబుతున్నావు, అందరికీ అడ్రస్ పరలోక అడ్రస్ ఇస్తున్నావు, ఎంతకీ నువ్వు వెళ్తున్నావు? దాట్స్ ద పాయింట్. అడ్రస్ చెప్పినోళ్ళు వాళ్ళు రాజు పుడతాడని రాసున్న మాట నెరవేరింది అని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకన్నా సంబరం ఎవరికున్నా ఎక్కువ? మా రాజు పుట్టాడా, బెత్లెహేములో పుట్టేశాడు, ఆ వాగ్దానం మేము కూడా బయలుదేరి వస్తాం, మీతో పదండి పదండి అని చెప్పి బయలుదేరాలా లేదా? చెప్పరేమండి? బయలుదేరారా? ఎందుకని? 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 సామర్పోత్సాహం. అందరికీ చెప్తాం వాక్యం, మనకి మనం చెప్పుకో. వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. నువ్వు వెళ్తే దేవుణ్ణి ఆరాధించాడు కదా. ఇవాళ పాస్టర్లు అందరినీ ఆరాధింపజేస్తున్నారు, కానీ వీళ్ళు ఆరాధించారు. అందరినీ దేవుడిని స్తుతిస్తారు, వీళ్ళు దేవుడిని స్తుతించారు. అందరూ పాటలు పాడమంటారు, వీళ్ళు పాటలు పాడు. అందరినీ ప్రార్థన చేసుకోమంటారు, వీళ్ళు ప్రార్థన చేసుకో. అందరినీ బైబిల్ చదువుకోమంటారు, వీళ్ళు మాత్రం కోడి మాసం తిన్నారు. తిండిపోతారు. అయిపోయాం. పాస్టర్ గారు వెళ్ళి అడుగుతున్నట్టే, అమ్మా ఎందుకు చర్చికి రాలేదని అడగట్లా, ఏం కోరా నీకు, ఎందుకు ఏం కోరే? ఆ రోజు పావు కేజీ తెచ్చుకున్నాను. అడిగారు మాంసం, కోడి మాంసం తెచ్చుకున్నా. ఏంటో మరి అమ్మ నువ్వు మరీ బలవంతం చేసేస్తున్నావు. కోడి మాంసం తెచ్చుకున్నావు చెప్పింది, జనమని కూడా అలా బలవంతం చేసేస్తున్నాను. ఏంటో అమ్మ అందరూ కోడి మాంసం వేసి పెడతారు, కానీ కొంచెం పులుసు వేసి పెట్టు, మొక్కలే కాదు. మనసులో బాధపడుతూ వచ్చారు. ప్లేట్లో అన్నం వడ్డించింది, ఇప్పుడు కూర ఏమన్నాడు? అది ఆమె చాలా తెలివైంది. ఆమె ఏం చేసిందంటే ఆ దాన మీద మోతెట్టి గెంజి వార్చినట్టు వరుస్తుందంటే పోలీసు. అది చూస్తున్న పాస్టర్ గారు ఉన్నారంట, పడి మొక్కలను అభ్యంతరం నీకు పండి మరి ఇందాక వద్దని. ఇవాళ మనం తిండి కోసం కాదు సేవ చేసేది. ఇవాళ చాలా మంది భోజన ప్రియులయ్యారు. బైబిల్ చెప్తుంది వారి కడుపే వారి దేవుడు. ఇవాళ చాలా మంది సేవకులు ఉన్నారు, కడుపు కోసం పనిచేస్తారు, కూటి కోసం పనిచేస్తారు. ఇవాళ మీరు నేను అలా ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిక చేయడానికి ఒక సేవకుని మీద దేవుడు పంపించాడు. ఈ మాటలు కొంచెం ఘాటుగా ఉన్నా
కొంచెం కఠినంగా ఉన్నా దాన్ని నిమించడం. అడ్రస్ చెప్పిన వాళ్ళు అడ్రస్ చూడడానికి వెళ్ళాలి. వాళ్ళు తూర్పు దేశం నుండి వచ్చారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పండి. పెద్దలు ఎక్కడ ఉన్నారు? అక్కడంటే ఎక్కడ? యెరూషలేములో ఉన్నారు. అందరూ చెప్పండి ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే ప్రధాన యాజకులు ఎక్కడ ఉంటారు? టెంపుల్ దగ్గర ఉంటారు. టెంపుల్ ఎక్కడ ఉన్నాయి? దేవాలయం ఎక్కడ ఉన్నాయి? యెరూషలేములో ఉన్నాయి. రాజుగారు ఎక్కడ ఉన్నారు? క్యాపిటల్ లో ఉంటాడు. క్యాపిటల్ ఎక్కడ? యెరూషలేం క్యాపిటల్. మన క్యాపిటల్ లో ఉంటాడు. మన ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అక్కడ ఉన్నాడు మన చీఫ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉంటాడు? ఢిల్లీ మన క్యాపిటల్ లో ఉంటాడు. కనుక క్యాపిటల్ లో ఉన్నారు. ఎవరు? రాజు గాని ప్రధాన యాజకులు కానీ. క్యాపిటల్ నుంచి యేసు పుట్టింది ఎక్కడ? బెత్లెహేం. యెరూషలేం నుంచి బెత్లెహేం 10 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు చెప్పలేమని వచ్చింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలా? యెరూషలేం నుంచి బెత్లెహేం ఎంత దూరం ఉన్నారు? 10 కిలోమీటర్లు వెళ్ళడానికి వాళ్ళు పద్ధతి వస్తుంది. ఇవాళ నువ్వు ఎంతో దూరం వెళ్ళాం సార్. ఇవాళ ప్రభు కొరకు నువ్వు వాక్యం చెప్తున్నావు. దాన్ని మనం బోధకులమై ఉండి మనం వాక్యం నేర్చుకోకుండా మనం బోధించకపోతే మనం భ్రష్టులను. లేచి నిలబడి ఒకసారి మీ జీవితాన్ని ప్రభు దగ్గర సరి చేసుకోండి. దైవజనురాళ్ళైనటువంటి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు అయ్యి ఇవాళ మనం వాక్యాన్ని బోధిస్తున్నాం. ప్రజల్ని తప్పుదారుల నుంచి మంచి దారిలోకి తీసుకొని వెళ్తున్నాం. సత్యమైన మార్గంలో నడిపిస్తున్నాం. అందరికీ చెప్పి నేను తొలగిపోతానేమో. అందుకనే పౌలు అంటాడు, ప్రతి దినము నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ సువార్త చెప్పి అందరినీ రక్షణలో నడిపించి నేను నాశనంలోకి వెళ్ళిపోతానేమో, నేను ప్రస్తుతం అయిపోతున్నానేమో. వద్దు. ఇవాళ మనందరికీ వాక్యం చెప్పి మన జీవితాన్ని న్యాయం చేసుకోండి. మన జీవితాన్ని పాపములో నడిపించుకోండి. వద్దు వద్దు వద్దు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఆ గొర్రెల కాపర్లు ఎంత సాక్రిఫైస్ చేస్తారు. వారి గొర్రెల్ని కూడా విడిచిపెట్టి ప్రభువుని చూడడానికి వెళ్ళారు. ప్రభువుని కనపరచడానికి వెళ్ళారు. వాళ్ళని పూజించారు. ప్రభువుని చూసుకున్నారు. ప్రభువుని కనపరిచారు. ఇవాళ ప్రభువుని చూసే మనసు మనకి దేవుడు ఇచ్చాడు. ఇవాళ ఎన్కౌంటర్ అయితే ప్రభువుని చూసినటువంటి పౌలు ఆ జీవితం మార్చబడింది. ఎన్కౌంటర్ విత్ గాడ్. ఇవాళ దేవుడితో మన జీవితం ఏ రోజైతే మన జీవితాలు మార్చబడ్డాయి ఆ రోజు మన జీవితం ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని సంధించాడు. వెలుగులోకి వచ్చిన మనం ఇతరులని వెలుగులోకి నడిపిస్తున్నాం. పాపంలో నుంచి బయటకు వచ్చిన మనం ఇతరులని పాపంలో నుంచి సత్యంలోకి నడిపిస్తున్నాం. ప్రార్థన చేసుకోండి. మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి. సెట్ చేసుకోండి. తీర్మానం చేసుకోండి. ఎవరు ఊరకంగా ఉండకండి. దయచేసి మనం దైవ సేవకులు కదా, మనం ప్రార్థన చేసుకోవాలి అనుకోకండి. మనం తప్పక చేసుకోవాలి. మనం తప్పక తీర్మానం చేసుకోవాలి. మనం తప్పక మనం సేవ చేసుకోవాలి. మనం అందరికీ చెప్పి మనం నాశనం అయిపోతామేమో. అందరికీ చెప్పి వారిని ప్రభువుని పూజించడానికి వెళ్ళారు. వారు వారి పెట్టుని నింపి బంగారం సాంబ్రాణి బోలాన్ని కానుకలు కలిపి ప్రభువుని దర్శించారు. కానీ పెద్దలైన వారు, శాస్త్రులు కానీ ప్రధాన యాజకులు కానీ వారు వెళ్ళలేకపోయారు. వారు పూజించలేకపోయారు. ఆరాధించలేకపోయారు. ఎంత దొరుకుతుంది. ఇవాళ ఆ గొర్రెల కాపర్లకే మొదటి సందేశం, వాళ్ళకే పుట్టిన వార్త. ఎందుకు? ఎందుకంటే దీనులైన మీకు నా సందేశాన్ని తెలియపరచు. ఆ గొర్రెల కాపర్లకి అవైలబుల్ గా ఉన్నవారు, వారు లోకంలో బిజీగా లేరు. వారు ఆ గొర్రెలలోనే, ఆ గొర్రెల మండతోనే వారి జీవితాన్ని కొనసాగించారు. వారు సెల్ ఫోన్స్ లోనూ, పనుల్లోనూ, టీవీల్లోనూ, లోక సంబంధమైన దాంట్లోనూ బిజీగా ఉంటే వారికి ఆ సందేశం ఇచ్చేవాడు కాదు దేవుడు. ఇవాళ దేవుడికి అందుబాటులో ఉండే వారికి దేవుడు సందేశం ఇస్తాడు. దేవుని వర్తమానం ఇస్తాడు. ఆ వర్తమానం నువ్వు నేర్చుకుని ఆ వర్తమానం ఇతరులకి పట్టుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రార్థన చేసుకొని మన మధ్యలో అతను రాజు మాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించి ఈ కూడిని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ దాసులను నిలబెట్టుకొని ఆయన ఒక దైవ సేవకుడిగా మేము ఎలా ఉంటున్నామో ఆయన అనేకమైన విషయాలు ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు ప్రభువా. నిజముగా ప్రభువా, నిజమే మొట్టమొదటిగా వార్త గొర్రెల కాపర్లోకి వచ్చినప్పుడు వారు విని ప్రభువా
లోబడి పరలోకం నుండి ఆయన తీసుకొచ్చిన వార్తను అనేక మందికి తెలియపరిచినట్టుగా మీ లేఖనం చేస్తున్నారు. నిజమే ప్రభువా, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యానికి లోబడతారో తండ్రి, వారికి ప్రభువా మీ స్వరం వినపడింది. మీ పరలోకమైన మాటలను, మీరు చేయబోయే కార్యాలను ప్రభువా మీరు తెలియపరుస్తారని ఈ రాత్రి ప్రభువా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుల్ని ప్రభువా నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. నిజమే, ఒక దైవ సేవకుడిగా మేము అనేక మందికి తెలియపరుస్తూ, మేము తగ్గించుకోకుండా, మేము గర్విష్ఠులుగాను నాయన, మేము మమ్మల్ని హెచ్చించుకునే వారుగా ఎన్నడూ మమ్మల్ని ఉండలేదు నాయన. మమ్మల్ని మేము తగ్గించుకోవాలని, మేము లోపడాలని, ఒక దైవ సేవకుడిగా, పరిచారకుడిగా, పనిచేసేవారుగా మేము ఉండాలని ప్రభువా ఈ యొక్క మధ్యాహ్నం మీ దాసుల ద్వారా మీరు నిలబడి మాతో మాట్లాడినందుకు కొరకే నీకు వందనాలు స్తుతులు ప్రభువా. ఎంతో దూరం నుంచి జ్ఞానులు, తెలివి కలిగిన వారు, ఎంతో చక్కగా చదివిన వారు, వారు ఎంతో దూరం నుంచి ప్రయాణమై వచ్చి ప్రభువా మిమ్మల్ని మీ యొక్క జన్మస్థలము ఆ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవటానికి ఎంతో దూరం నుంచి వచ్చారు. కానీ ప్రభువా అక్కడే ఉన్న పెద్దలు, శాస్త్రులు కానీ ప్రభువా 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి కలుసుకోలేకపోయారు. ప్రభువా నిజమే, ఈ రోజు మేము అనేక మందికి నీ వాక్యాన్ని బోధిస్తున్నాం, అనేక మందిని ప్రభు గురించి చెబుతున్నాం. కానీ మొదటిగా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా దీనులుగా నీ పాదాల దగ్గర తగ్గించుకొని నీ మాటలు వినేవారుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏలియా కుమారులు యాజకులే, కానీ వాళ్ళు దేవుని అడిగిన వారు. ఈ రోజు నిజమే ప్రభువా, మేము బైబిల్ గురించి, నీ వాక్యాన్ని గురించి, మీ గురించి ఎక్కువగా మేము తెలుసుకోకుండా ఎంత బోధించినా అది ప్రయోజనం లేదు కదా ప్రభా. అది కుమారులు ప్రభా పాస్టర్లే, కానీ దేవుని ఎరగిన వారై ఉన్నారు. అందువల్ల వారు ఎరగలేదు కాబట్టి వారు అలాంటి చెడ్డ కార్యం చేయడానికి వెళ్ళి ఈ రోజు ఒక దైవ సేవకుడిగా మేము ఎలాగున్నాలో, మా జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నాయన అనేకమైన విషయాలను ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇక ఏర్పాటు చేసి ఈ యొక్క కుటుంబం బట్టి, మీ బిడ్డలను బట్టి, మీ దైవ సేవకులు, సేవకురాలను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన మేము ఇంకనూ ప్రభా నీ వాక్యములు బలపడి ఇంకా లోతైన విషయాలు, నిజమే ప్రభు విధానం చెప్పినట్టుగా అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ఒక బైబిల్ కాలేజీలో కూడా మేము జాయిన్ అయ్యి చక్కగా ఇంకా లోతైన విషయాలు, దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానమును, ఇంకా లోతైన విషయాలను, బైబిల్ గురించి అనేకమైన సత్యాలను మేము నేర్చుకొని అనేక మందిని నీ వైపుకు తిప్పగలిగి ఒక మంచి దైవ సేవకులుగా మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని ఇచ్చిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ, దీన్ని బట్టి మేము సరి చేసుకుని దిద్దుకొని మమ్మల్ని తగ్గించుకొని నీ పాదాల దగ్గర తగ్గించుకొని దీనులుగా ఉండి ప్రభువా నీ మాటలను అనేక మందికి ఈ క్రిస్మస్ గురించి, ఈ యొక్క ప్రేమ సువార్తల గురించి అనేక మందికి పరిచయం చేసే ఒక మంచి దైవ సేవకుడిగా ఒకనైనా సహాయం చేసి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని స్తుతిస్తూ, ఈ మాటల వల్ల మమ్మల్ని ఇంకా బలపరచమని, మీరే కృప చూపించమని ఏర్పాటు చేసిన ఈ కూటాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. మీ దాసుని నిలబెట్టి మాతో సూటిగాను ప్రభా మాట్లాడినందుకు కొరకై ఒక్కొక్కసారి ప్రభు ఈ మాటలు మాకు కొంచెం బాధగా అనిపించు, కానీ ఇది సత్యమైన మాటలు ప్రభా, నిజమైన మాటలు ప్రభా. నాయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే దేవుడు ప్రభా. నాయన నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేసి దీనులుగా తగ్గించుకొని నాయన నీ పరిచయం చేసి ప్రభా ఈ పని వారిగా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చో. మంచిది ప్రియులారా, ఇంతవరకు చక్కని